ఫస్ట్ తెలంగాణ పైసలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ అయినాయి, బాగా ఖజానాలో జమ చేసుకున్నారు. అప్పుడప్పుడు ఇట్లాంటి సభలు పెట్టాలి కేసీఆర్ కుటుంబం అని నేను అంట. అంటే మీరు పెట్టాలని కోరుకుంటున్నారా? ఎట్లా ఎందుకు అట్లా? మా పైసలే వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, పబ్లిక్ పైసనే. అట్లనన్నా కొంచెం కనీసం ఓషన్లో డ్రాప్ అంతా బయటికి వస్తాయి. అది ఓషన్ అంతా దోచుకున్నది. అది ఆ దోచుకున్న పైసే అంతో ఎంతో పెట్రోలు, డీజిలు, బండ్లు, జనాలకు డబ్బు, మొబిలైజేషను అంత మీడియా వాళ్ళకు వీళ్ళకు ఎంతో కొంత ఇంతనన్న డిస్ట్రిబ్యూషన్ లాభం అవుతుంది. వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు ఉత్తిగా వడ్డీలు వస్తున్నాయి తప్పించి పబ్లిక్ నష్టం జరుగుతుంది కదా. సభలు పెట్టుకుంటే నువ్వు 10 లక్షల మంది క్యాలిక్యులేషన్ చేసుకున్న 1 లక్ష వచ్చినా 10 లక్షల క్యాలిక్యులేషన్లో ఖర్చు పెట్టి ఉంటావు కదా. అది ఎంతో అంత జనాలకు చేరుతుంది కదా పైసన్న. ఫ్లెక్సీలు వేస్తారు, బ్యానర్లు వేస్తారు, అందరూ టెంట్లు వేస్తారు. ఇక ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ఆదాయం ఉంటుంది. కేసీఆర్ దోపిడీ చేసిన బస్తు పైసంది కాబట్టి అప్పుడప్పుడు సభలు పెడితే నువ్వు దోపిడీ చేసిన పైసల్లో నుంచి ఉలిగడ్డ మీదకి వెళ్ళి పొట్టు తీసి ఇచ్చినట్లు నన్ను ఉంటుంది. అవి మా ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము అన్నారు. మనయి మా ప్రజల సొమ్ము కాదు, మన ప్రజలై. కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిన మాట్లాడు తెలియదు. అందరికి తెలుసు చేసిందా? డైరెక్ట్ గా అసెంబ్లీలోనే బయట పెట్టినాం కదా వాళ్ళ దోపిడీ అంతా. చేసి సంవత్సరంన్నర కాలంగా వాళ్ళ మీద కార్యాచరణలు మరి యాక్షన్ లేదంటే అంతే కదా. నిన్ను ఎండీని పట్టిండ్రు కదా, చూసినావు కదా. కాళేశ్వరం ఎండీని పడితే ఎంత దొరికిందో, లోపలికి పోయింది కదా నిన్న. అట్లా ఒక్కొక్కలేదు ఉంటుంది, ప్రాసెస్ ప్రకారం ఉంటుంది. కొంత దానికి అన్నీ ఇట్లా అనగానే ఇట్లా అరెస్ట్ చేసినాం అనుకో, తెల్లారి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతారు వాళ్ళు. అట్లా బయట తిరగనిచ్చే పని లేదు కదా వాళ్ళకి. ఒకసారి పూర్తిగా పకడ్బందీగా అన్నీ ఉచ్చు బిగుసుకుంటే అప్పుడు తెలుస్తుంది బయటికి పోయేది. నిన్న ఒక్క ఎండీ దగ్గరనే 100 కోట్లకు పైగా కాళేశ్వరం మీద సంపాదించిన అవినీతి డబ్బు దొరికింది. ఆస్తులు 100 ఎకరాలంట. కనీసం 50 లక్షలు, కోటి రూపాయలకు ఎకరం పెట్టినా గదే 100 కోట్లు కదా. మరి అట్లాంటి సొమ్ము చాలా ఉంది కేసీఆర్ దగ్గర. కాబట్టి అట్లాంటి తీస్తారా? భవిష్యత్తులో తీసే ప్రయత్నాలు ఉన్నాయా? ఫస్ట్ తోక దొరకాలి. తోక దొరికితే మొండం దాకా పోతారు. ఫస్ట్ దోక దొరుకుతూ ఉన్నది కదా ఒక్కొక్కటి. ఏదో ఊరికే ఇప్పుడు ఎలక్షన్లలో చెప్పినప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తామో అని అది బరాబర్ ఉంటుంది. కానీ దాన్ని ప్రాసెస్ ప్రకారం చేయాలి కదా. ఊరికే మనం గాలికి అనుకొని కేసీఆర్ని పట్టుకొని కొడుకుని పట్టుకొని వచ్చి జైల్లో వేసినాం అనుకో, వాళ్ళు బరాబర్ మళ్ళీ పూర్తి ఆధారాలు లేదనుకో కోర్టుకు పోతారు, బెయిల్ తెచ్చుకుంటే కవిత ఇట్లా ఇప్పుడు బయట ఎట్లా తిరుగుతున్నారు గట్లే వాళ్ళు తిరుగుతారు. గట్లని తిరగనిద్దామా? పూర్తిగా పకడ్బందీగా వాళ్ళ అవినీతి మొత్తం రుజువు చేసి వాళ్ళని జైల్లో వేద్దాం. చాలా ఉన్నాయి, 1 కావు 2 కావు కదా. కుంభకోణాలు చేసినాయి ఒక్క శాఖ నుంచి కాదు, అన్ని కార్పొరేషన్ శాఖలలో నుంచి దోపిడీ ఉన్నది. ఒక్క దోపిడీ చేస్తేనన్నా ఏమన్నా మనం అనుకోవచ్చు. అన్ని దోపిడీలు ఇవ్వాలి. ఆ దోపిడీలన్నీ బయటపట్టాలి. అప్పుడప్పుడు ఇట్లా సభలు పెట్టాలి. అన్ని రకాలు వసూలు చేయాలి. తెలంగాణ ప్రజలు మా పైసా మాకు అన్నట్లు వసూలు చేయాలి. ప్రతిపక్ష పార్టీ సభలు పెడితే అధికార పార్టీ ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? మంత్రులు లేదంటే మీలాంటి నాయకులు బయటకు వచ్చి ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? అన్న మాటలకు జవాబులు చెప్పాలా, లేకపోతే వాళ్ళు వీళ్ళను అని అంటే కామ్గా కూర్చోాలి? కేసీఆర్ గారు అన్న దాంట్లో తప్పే ఉందాక ఏం మాట్లాడారు? వారు ఇచ్చిన హామీలు కూడా చక్కగా రాలేదు ఇచ్చినాయంటారా? సిగ్గు శరం లేని కేసీఆర్ ఈరోజు నేను అడుగుతున్నా, బరాబర్ నువ్వు కాదు కేసీఆర్, సిగ్గు శరం లేని కేసీఆర్ 7.5 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనేటప్పుడు ఫస్ట్ నువ్వు చేసిన బొక్కైడ చూపి చెప్పు. నేను ఇంత అప్పు చేసినా, వచ్చిన ప్రభుత్వం నెత్తి మీద ఇంత పెద్ద బండ పెట్టినా, బండ కింద ఉన్నటువంటి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని ఈరోజు ఆగం చేసినా అని గాముచ్చట కూడా చెప్తే బాగుండే కదా. అన్ని దోపిడీలు నువ్వు చేసి, అన్ని అప్పులు నువ్వు చేసి మా మీద ఏడుపా అనేది. నేను అడిగేదానికి ఒక్క సూటి ప్రశ్నకు ఆన్సర్ చెప్పమను. మేము ఇచ్చేటప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాము. ఉమ్మడి రాష్ట్రము, పెద్ద రాష్ట్రము, దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కనీసం గుడుసూది కూడా తయారు కాకుండా మేము అన్ని విధాల దేశాన్ని వడ్డిచ్చిన విస్తరాకులాగా చేసి అటు బీజేపీల చేతిలో ఇటు టీఆర్ఎస్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళిద్దరు కలిసి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిండ్రు. ఈరోజు కుక్కలు చింపిన ఇస్తరాకును మళ్ళీ ఎట్లయితే బ్రిటిష్ వాడు పారిపోయేటప్పుడు భారతదేశాన్ని ఎట్లా ఆగం చేసిపోయిండో మళ్ళీ వీళ్ళు గట్లే ఆగం చేస్తున్నారు. వాళ్ళనంటే విదేశీయులు కాబట్టి దేశం నుంచి తరిమి కొట్టినాం. వీళ్ళని ఎక్కడ తరిమి కొట్టాలనో తెలియక ఇక్కడనే మళ్ళీ కుట్టుకుంటూ కూర్చున్నాం. మళ్ళీ ఆ ఇస్తరాకును కుడుతున్నాం. గజ్జె పని శాత కాక దోపిడీ చేసి విలన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ని విలన్ అనే అధికారం హక్కు నీకుందా? ఆ చెట్టు కింద నీళ్ళు తాగి పెట్టిన నేను, ఆ చెట్టు కింద వెలిసిన మొక్కవే నువ్వు. ఆ మాటలు మాట్లాడితే కాంగ్రెస్ని పట్టుకొని విలను అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి నువ్వు విలన్ అయిందా? నువ్వు తెలంగాణ 1200 మందిని బలిదానం తీసుకొని ఆ శవాల మీద కుర్చేసుకొని కూర్చున్నావు. నువ్వు ఆ విలను, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ విలనా?
ఏ విధంగా మాట్లాడతాడు కేసీఆర్? దానికి మేము జవాబు చెప్పకుండా నువ్వంటూ భుజాలు తడుముకుంటున్నావు. మమ్మల్ని విలన్ అంటే మేము బడి ఊక్కోవాలనా? నీలాగా దోపిడీ చేసినాం. ఇందాకనే చెప్పినా, మేము విలన్ అయితే నీకు 17,000 కోట్లు కాదు 17 లక్షల కోట్లు అప్పు చేసిస్తుంటే మీకు మేము తెలంగాణ మేము నీకు ఎట్లా ఇచ్చినాం? మేము బంగారు పల్లెల్లో వడ్డిచ్చిన తెలంగాణ ఇచ్చినాం నీకు. ఈరోజు సత్తుపల్లెం చేసి పెట్టినావు. సత్తుపల్లెం కూడా లేదు. తెలంగాణని మొత్తం కుదువకు తెలంగాణ అప్పుల్లో ఉందని చెప్పి మీరు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం, ఎప్పుడు చెప్తాం. అది అబద్ధం కాదు కదా. హామీలు ఎట్లా ఇచ్చినారు? ఈను హామీలు ఇచ్చినాము, నెరవేరుస్తున్నాము. అన్ని ఇప్పుడే నువ్వు అడిగిన ప్రశ్న నాది ఒక్కొక్కటి సమాధానం చెప్పాలనా లేదా? నువ్వు మా మంత్రులు భుజాలు తడుపుకుంటున్నారు అన్నప్పుడు ముందు చరిత్ర అయితే గత చరిత్ర చెప్పాలి. గత చరిత్ర కాంగ్రెస్ బరాబర్. నువ్వు మాకనే అర్హత నీకే. దొంగ దోపిడీ అలీబాబా చాలీ చోరులు దేశాన్ని దేశం మీద అప్పుడు పడుతుండ్రు. వెనకడికి మేము చిన్నగా ఉన్నప్పుడు దొంగలు వస్తున్నారంటే ఇళ్ళకంతా తాళాలు లోపల నుంచి పెట్టుకొని కారం పొడి రెడీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏం తెలియకుండే అప్పుడు. ఆ కాలంలో ఇంత ఇది లేకుండా కాబట్టి కారం పొడి రెడీ పెట్టుకుంటారు. దొంగలు వస్తే మొహాల మీద దేశం కొడదామన్నట్ల తెల్లందాకా ఊర్లలో పల్లెటూర్లలో పండుకుంటుర్రు. ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితికి తీసుకొని వచ్చిండ్రు. దొంగతనం చేసి తెలంగాణను దోపిడీ చేసి మళ్ళా అదేమో అంటారు దొంగ వచ్చి దొంగ అన్నట్టుంది కేసీఆర్. దొంగతనం చేసింది నువ్వు, తెలంగాణ మీద దోపిడీ చేసింది నువ్వు. తెలంగాణ 17,000 కోట్ల మిగులుబడి చేటుంటే ఈరోజు 7.5 లక్షల కోట్ల అప్పు చేసినాం. ఏం అభివృద్ధి చేసినావు అని మేము ప్రశ్నిస్తే మళ్ళీ మమ్మల్ని విలన్ అడిగినందుకు విలన్. కాళేశ్వరం ఇంత పెద్ద బొక్కబడి కాళేశ్వరం అంతా అన్నారం బ్యారేజ్ అన్నీ మునిగిపోయి వంగిపోయి కుంగిపోయి ఇప్పుడు మొన్ననే కదా నేషనల్ అథారిటీ డ్యామ్ వాళ్ళు ఇచ్చారు కదా. అది మొత్తం ఆ సెక్షన్ మొత్తమే తీసేయాలి, కొత్తగా రీమోడల్ కొత్తగా చేయాలి. రెనోవేషన్ చేస్తే పనికిరాదు, తీసేసి కట్టాలి అని చెప్పారు. మరి అది సిగ్గులేదు కదా, ఎందుకో చెప్పలేదు? కాళేశ్వరం మీద కథ చెప్పలేదు. ఏనో గింత పర్రెబాస్తానంట, దానికి హైలైట్ చేసామంట. రాహుల్ గాంధీ వచ్చి దాని గురించి మాట్లాడిండు అంటున్నాడు. ఇప్పుడు మరి నేషనల్ అథారిటీ డ్యామ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివి చెప్పు మళ్ళా కేసీఆర్కి అడుగుతున్నా. ఫస్ట్ తన అల్లుడిని కథం పట్టించిండు, తర్వాత తన బిడ్డను 7వ స్థానంలో కూర్చోబెట్టిండు. బాప్ బేటేక సభ హోగావు, తండ్రి కొడుకుల సభ. మరి వాళ్ళు తప్ప అందరూ అంటున్నారు, నేను అన్నది కాదు. మాకు అనవసరం వాళ్ళ పార్టీ లోపల అంతర్గత వ్యవహారం గురించి ఎక్కువగా మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదైనా ప్రశ్నించినప్పుడు, మమ్మల్ని ఎద్దేవా చేసినప్పుడు డెఫినెట్గా మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతాం. నేనంటున్నా నిన్నటిదాకా మొత్తుకున్న కవిత ఏడున్నది నీ ఉనికి లేకుండా చేసిండు మీ అన్న. నువ్వు ఏడం వల్ల మేమనుకున్నాము కేసీఆర్ వస్తాడు చెప్తాడు, పులి బయటికి వస్తున్నది, అది వస్తున్నది ఇది వస్తున్నది అంటే అందరం ఎదురు చూసినాం. ఏం చెప్తాడు ఈ పెద్ద మనిషి అన్న? మీరు కూడా చాలా ఆతృతగా చూసినట్టున్నారు. మేమే చూసినా, నేను అసలు చూడలేదు. నువ్వు ఏం మాట్లాడిండు అనే దాని మీద అక్కడక్కడ నేను జనరల్గా అంత పెద్ద లెంది ఏ ప్రోగ్రామ్ని కూడా చూడను. నేను అక్కడక్కడ అవసరం ఉన్నప్పుడు వీళ్ళు మన వాళ్ళు కౌంటర్లు ఇచ్చినప్పుడు పబ్లిక్ నేను సోషల్ మీడియాలో కౌంటర్లు ఇచ్చిన ఏం మాట్లాడిండు ఈ తాగుబోతు మాజీ ముఖ్యమంత్రి అని. నేను మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొద్దు. మీరు సీనియర్ నాయకులు, వారు ఉద్యమకారులు, తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అంటారు. ఏం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని విలన్ అనొచ్చు. నువ్వు తాగి సభలకు వచ్చి నిన్న ఎట్లా చేసిండు ఎక్కేటప్పుడు చూసినా ఆయన బరాబర్ తాగినప్పుడు అందరిని ఇట్లా జరుపుతాడు, వాసన వస్తుంది అని అందరిని ఇట్లా జరుపుతాడు. గదే చేసిండా? ఏం చూసారు? చూసుడేంది, చూసిన వాళ్ళే చెప్పిర్రు. తెలియదా? మేము ఎన్నోసార్లు ఛాలెంజ్ ఇచ్చినాం, నువ్వు తాగకుండా సభకు రా, తాగకుండా ప్రెస్ మీట్ పెట్టు అని. మరి దానికి ఆయన జవాబు చెప్పలేడు. ఏనాడు కూడా మేము ఇన్నిసార్లు అన్నప్పుడు నేను తాగలేదు, నన్ను చెక్ చేసుకోండి, ఒక గొట్టం పెట్టి చెక్ చేయండి అని ఎన్నాడు అనలేడు కేసీఆర్. మళ్ళీ సరే అది పక్కన పెడదాం, మొన్న సభ గురించి మాట్లాడదాం. మళ్ళీ డివేట్ అయిపోతే అసలు సభ గురించి మాట్లాడు బంద్ అయిపోతుంది. కవిత ఫ్లెక్సీలలో ఫోటోలు కనపడలే, హరీష్ రావు ఫ్లెక్సీలలో ఫోటోలు కనపడలే. ఆయన స్తబ్దుగా ఇట్లా కూర్చొని ఉన్నాడు హరీష్ రావు. సరే ఏమన్నా కానీ మేము ముందు నిన్న ఎవరో చెప్పిన లీడరు బాప్ బేటా బేటీ దామాద్ అన్నీ ఇవి 4. మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడు కదా మీ సడ్డకుని కొడుకు, ఆయన ఒక బేటా బేటా బాప్ పీ పీ బీ బీ ఏదో అంటారు, అది అట్లా పెద్దగా పెట్టిన వాళ్ళకు. సో ఇవన్నీ జరుగుతాయేమో అనుకున్నాం కానీ అందరినీ పక్కన పడేసాడు కేటీఆర్. పాపం వాళ్ళ అయ్యో గొంతు మీద కూర్చున్నట్టున్నాడు. వాళ్ళు ఎవరన్నా ఫ్లెక్సీలలో ఫోటోలు కనబడితే నీ సంగతి చెప్తాను ఇట్లా పట్టినట్టున్నాడు. ఇద్దరే కనబడినరు, అది వేరే విషయం. మేమేమనుకున్నామంటే 25 సంవత్సరాల వాళ్ళ చరిత్ర గురించి, మేము రాబోయే కాలంలో
మా కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తున్నాం? మేము రేపు పొద్దున అధికారంలోకి మేము వస్తాము అని పదే పదే చెప్పుకుంటున్నాం కదా, మేము ఏం చేస్తాము అని చెప్తారేమో అనుకున్నాం. కానీ మొత్తం సభ మమ్మల్ని తిట్టడానికే పెట్టినట్టున్నది అది. అట్లాంటప్పుడు రజతోత్సవ సభ అని ఎందుకు పెట్టేడుండే? కాంగ్రెస్కి తిట్లే సభ అని పెట్టింటే బాగుండేనేమో. తిట్ల సభ అని పెట్టు. తిట్ల సభ, కాంగ్రెస్కి తిట్ల సభ వేరే, కాంగ్రెస్కి తిట్టే సభ అని పెట్టుకుంటే అయిపోయిండే కదా. కరెక్ట్ అవుతుంది. ఇంత కష్టపడి కొండను దొవ్వి ఎలకని తెచ్చిండు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా కాంగ్రెస్ని తిట్టితే సరిపోతుండే. నువ్వు ఉట్టిగా ఇంట్లో కూర్చొని ఏమన్నా వీడియో చేసి పంపించినా సరిపోతుండే. దీనికి కోట్ల ఖర్చు ఎందుకు? దీనికి ఇంత మొబిలైజేషన్ ఎందుకు? దీనికి ఇంతగానో డబ్బు ఖర్చు. ఏమన్నా చెయ్యని వాళ్ళు చేసిన దోపిడీకి కొంచెమన్నా ఒక ఉల్లిగడ్డ మీద పొట్టంతనన్నా జనాలకి ఏడో ఒక జాగల తాగనికో, తిన్నికో, పెట్రోల్కో, డీజిల్కో, అందరికి 1,00,000 పనులకి ఇంతో అంతా వాళ్ళది పోయింది. అదొక్కడైతే మాకు సంతోషం. ఎందుకంటే ప్రజల పైసా అది. అంటే మీరు ఊహించిరా ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ రకంగా సభ పెడితే దాదాపు వాళ్ళు చెప్తున్నారు 10 లక్షలు అన్నారు, మళ్ళీ 10 లక్షలు చూపించాలి కదా. 17-18 లక్షల మంది వచ్చిరని చెప్తున్నారు వాళ్ళు. జరుగుతుందా? అది సాధ్యమయ్యే పనేనా? ఎవడన్నా పిచ్చి తుక్లగ్గాడు చెప్తే మనం వాడు చెప్పేటోనికి పిచ్చి ఉన్నా వినటోనికి పిచ్చి ఉండొద్దు కదా. వినటోనికి పిచ్చి ఉండదు. కేసీఆర్ మాట్లాడేటప్పుడు 75% సభ ఖాళీగానే ఉన్నది, 25% మిగిలిండే. అక్కడికి ఉన్న వాళ్ళంతా లొల్లి చేస్తుంటే ఆయన ఇన్నికి కూడా ఎవరు తయారు లేకుండ్రి. నేను అది స్టార్టింగ్లో చూసిన. బెదిరించిండు అందరిని, బెదిరించిండు. ఊకోండయ్యా ఊకోండి, అప్పుడు చేయకుండా లేదు లొల్లి బంద్ అని అన్నాడు. సరే ఇక అవన్నీ పక్కన పెడితే అంటే నా ప్రశ్న ఏంటంటే అక్కడ అంతమంది జనాలు రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటే ఆయనకు సానుకూలంగా వచ్చింది. మేము కూడా చెప్పినాం సభలకు పైసలు తీసుకోండి. కేసీఆర్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మనుషులు వచ్చి మీకు 5,000 బండికి ఇస్తా, తిండికి తాగానికి ఇస్తాము అంటే అరే బరాబర్ వాళ్ళే చెప్పుకున్నారు కదా, వాళ్ళే చెప్పారు కదా. నిన్న ఎంతోమంది నిన్న మైకులు ముంగలు పెడితే మాట్లాడారు కదా. మీ ఛానల్లో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, పెద్ద ఛానల్స్ అందరు అడిగితే చెప్పారు కదా, 5,000 ఇచ్చిర్రు, 2,500 ఎద్దు బండికి ఇచ్చిర్రు, మళ్ళీ తిండికి తాగని రానికి పైసలు ఇస్తారు. నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? దాని గురించి మాట్లాడితే దానికే ఆన్సర్ చెప్తా. నువ్వేమన్నా ఊహించినరా అని అంటే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. మా దగ్గర కార్యకర్తలే లక్షల మంది ఉన్నారు. రీజనల్ పార్టీ ఇంకా ఇప్పుడు ఆ నాయకుని మీద ఇంకా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు. ఈ నిన్న అన్నాడు కదా చిల్లరగాళ్ళు ఆగాళ్ళు అన్నాడు. చిల్లరగాళ్ళు ఉన్న సభకో ఈ పొటెగాళ్ళు ఉన్న సభకో ఎవరు రావాలని ఏదో అన్నట్టున్నాడు మాట. మరి నీ అల్లుడు నీ కొడుకు కూడా పొటెగాళ్ళే కదాడా. మరి గట్ల ఈ పొటెగాళ్ళ నీ పిల్లల్నే నువ్వు పొటెగాళ్ళు అంటే పబ్లిక్ కూడా పొటెగాళ్ళే అంటారు కదా. ఆయన ప్రశ్న ఏంటంటే పిల్లలు అడిగేదానికి సమాధానం చెప్తలేదు, ఇంకా నన్ను రావాలంటున్నారు వీళ్ళు ముచ్చట్లు నేను రావాలని. పిల్లలు అడిగే సమాధానం చెప్ప మరి నువ్వు ఎందుకు ప్రతిపక్ష హోదా గాళ్ళకి ఇద్దట్లో ఎవరికన్నా ఒకరికి ఇస్తే అయిపోయాయి కదా. నువ్వెందుకు తీసుకున్నావు ప్రతిపక్ష హోదా? అడిగేటోళ్ళకే ఇవ్వాలి కదా. నువ్వు ఇంట్లో పండేటోనికి నీకెందుకు ప్రతిపక్ష హోదా చెప్పు? నీకెందుకు ప్రభుత్వ ఖర్చు? నీకు ఒక ఎస్కాట్ ఎందుకు? నీకు ఒక సపరేట్గా అన్ని ప్రోటోకాల్స్ ఎందుకు? ఎవడు వస్తాడో వానికే సమాధానం చెప్తాం కదా. పిల్లలు అడుగుతారో పెద్దోళ్ళు అడుగుతారో సమాధానం చెప్పాలి. మరి పిల్లలు అడిగే మాటలకు మేము సమాధానాలను చెప్పాలి కానీ నువ్వు రావు. నువ్వు ప్రజల పక్షాన్ని అడగడానికి రావు. నువ్వు వచ్చి ఆయన చెప్పాల్సింది ఏం లేదని ఆయన భావన. అంటే అర్థమైందా? చెప్పాల్సింది ఏమీ లేదు అని అంటే అన్నీ చేస్తున్నాం కాబట్టి ప్రశ్నలు అడగడానికి నీకేం చేతనైతే లేదు. ఆ పొరగాళ్ళని నడపడానికి రాదన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉపయోగించుకోవాలి కదా. ప్రతిపక్ష నాయకుడు హోదా ఎప్పుడు ఉండాలి? అధికార పక్షం పూర్తిగా పనిచేయకపోతే ప్రతిపక్ష హోదా పూర్తిగా నిరూపించుకోవాలి కదా. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎట్లా పనిచేయాలని కూడా కేసీఆర్ గారే చెప్తే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎందుకు పాలన చేయాలి? అంటే ప్రతిపక్ష హోదాలు ఉన్న వాళ్ళు అందరూ ఇళ్లలో వండుకోవాలి. అయితే నీ లెక్క ప్రకారం అంటే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు నువ్వు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నావు నువ్వు. చెప్పు నాకు నువ్వు. చెప్పండి. పిల్లగాడన్న ఉండని 25 ఏళ్ళ యువకుడన్న ఉండని ముఖ్యమంత్రి ఈజ్ ముఖ్యమంత్రి. నువ్వు తాగి పరిపాలన చేస్తే మేము భరించినాము. మాకు యూత్ ఉండి యంగ్ ఉండి డైనమిక్లు ఉండి ఇచ్చిన మాటలు నెరవేర్చుకొని హామీలు నెరవేరుస్తే మేము పనిచేస్తే నీకు నచ్చదు. నెరవేరుస్తున్నారు మీరు మాటికి నెరవేరుస్తారు. నాకు నువ్వు ఏం నెరవేర్చలేదో 500 బోనస్ ఎక్కడ, మహిళలకు 2,000 ఎక్కడ, 500 బోనస్ ఎవరికి
ఎవరికి ఇయ్యలేదు? నువ్వు రైతువా? నువ్వు రైతువా? మా నాన్న రైతే. మీ నాన్న ఒడ్లు పండించిండా? ఉన్నది మాకు. మీకు రాలేదా? పుణ్యాల మీద చేసుకుని రాలేదా? అబద్ధాలు, ఇంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు అంటే నేను చేయలేను. ఇక అయ్యో నేను రాలేదని నేనే చెప్తున్నాక. ఎవ్వరికి రాష్ట్రం లోపల పండించిన 2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు. అసలు నాకే కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదు? ఏం కాలేదు చెప్పు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదు అంటే దానికి మీరు చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నారు. టెక్నికల్ ఇష్యూ ఉందా? ఏ టెక్నికల్ ఇష్యూ లేదు. 2 రేషన్ కార్డులు లేవు, 2 ఆధార్ కార్డులు లేవు, ఏం లేవు. 2.5 లక్షలు బ్యాంక్. ఎందుకు రేషన్ కార్డు లేదు? మీరు ఏమంటున్నారు? 2 రేషన్ కార్డులు, 2 ఆధార్ కార్డులు ఉంటే రావండి. అట్లా ఏం చెప్పలేదు. అన్ని క్లియర్ గానే ఉంది. ఏం లేదు. నువ్వు అప్లై చేసుకో, ఇప్పుడు అప్లై చేసుకో. ఇంకా ఇచ్చే వాళ్ళకి మీరు చెప్పండి. 100% రుణమాఫీ అయిందంటే మీరు దాన్ని నేను అన్నా 100% అయింది. ఎప్పుడన్నా చెప్పినమ్మా? మా నాయకులు ఎప్పుడన్నా చెప్పిర్రా? ఎక్కడైతే ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూలు, చిన్న చిన్న ఇష్యూలు 22,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మరి ఉట్టిగా మా పార్టీ నాయకులు పంచుకున్నామా మేము? ఎక్కడ పోయినాయి? నిరూపించు. నువ్వు ఊరికే గాలికి కావచ్చు అనేటప్పుడు దాన్ని ఆధారంతో 22,000 కోట్లు అంటే ఇచ్చినట్టు కూడా ఆధారాలు ఉండాలి కదా. కావాలన్నా నీకు ప్రతి మండల ఆఫీస్లో పోయి తెచ్చుకో స్టేట్మెంట్. నేను అవసరం లేదు, నేను తెచ్చిస్తే నీకు కల్పితామంటావు. నువ్వే తెచ్చుకో. మొత్తం రాష్ట్రంలో ఒక ఇంత పెద్ద బుక్ తయారైంది మండల ఆఫీసుల నుంచి తెచ్చినది. అందులో ఎవరెవరికి రుణమాఫీ అయింది, బ్యాంకుల నుంచి వచ్చిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ అక్షరాలు ఒక్కరైనా తప్పు ఉండింటే 22,000 కోట్లు ఇప్పటి వరకు మేము రుణం మాఫీ చేసి బ్యాంకులలో లోన్ క్లియర్ చేయకపోయిండి ఆ డబ్బు ఎక్కడన్నా ₹1 ఉన్న మిస్యూజ్ అయితే నువ్వేం చెప్తే నేను ఈరోజు ఛాలెంజ్ నువ్వు రెడీగా ఉండు. కేసీఆర్ పక్కన పడేద్దాం. నువ్వు నాకు నువ్వు ఎవరన్నా యాజ్ ఏ మీడియా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. ఇంత పెద్ద బుక్ ఉన్నది, 8,000 మందికి రుణం మాఫీ అయింది, ఏ గ్రామంలో ఎంతమందికి తీసుకున్నారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు బ్యాంకులు ఉన్న మండల ఆఫీసులలో తీసుకొని రా. ముఖ్యమంత్రి గారు అన్ని వేదికల మీద ఏమంటున్నారంటే 100% రుణమాఫీ చేసినావా? అబద్ధాలు ఏడ మాటలు నాకు తీసి చూపి. ఎన్ని విజువల్స్ 100% 2 లక్షల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి అయ్యింది. 500 బోనస్ ఎవరికి వచ్చింది, మహిళలకు తులం బంగారం ఏది, 2,000 ఏది, 4,000 పెన్షన్ ఏది, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. ఒక ఉచిత బస్ ఇచ్చిర్రు, ఆరోగ్య బీమా 10 లక్షలు. అయిపోయిందా? నీది అయిపోయిందా? నీ సోది అయిపోయిందా? నా సోది చెప్తే మీకు సోది అనిపిస్తుంది. అది ప్రజల మాట. స్టూడియోలో ఏసీలో కూర్చుంటే కాదక్క క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు. మా క్షేత్రస్థాయిలో పనిచేసే దాని గురించి చెప్తావా? పోతున్నారు ప్రజలు. ఇప్పుడు మందుల సామ్యంలో తుంగతుర్తిలో ఏ రకంగా ఉరికిచ్చారు మీరు చూస్తలేరా? ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, గ్రామ సభ పెడితే ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరిదేం లేదు. మేము ప్రజల దగ్గర పోతున్నాం. టీఆర్ఎస్ లాగా ఇంట్లో పండుకోలేదు. వాళ్ళు 10 ఏళ్ళు ఇంట్లో పండుకొని పాలన చేసారు. మేము ఇంట్లో పండుకోలేదు. 14 గంటలు పనిచేస్తే హైదరాబాద్ లో అంటే రోడ్డు ఉన్నదా? రోడ్లో పండుకుంటున్నామా? హైదరాబాద్ లో ఎందుకు పండుకుంటాం? మేము పోతలేమా? నువ్వే ఇప్పుడు అంటే వచ్చి రెచ్చగొట్టించి చేపించిన లొల్లి కాదు. నువ్వు అడిగిన వాటికి ప్రతి ఒక్కటి ఆధారంతో సహా ఇస్తా. నేను ఇచ్చేది అవసరం లేదు. నీకేం కావాలో అది నువ్వు ఆర్టీఐ యాక్ట్ ఉన్నది కదా, తీసుకొచ్చుకో. నీకు అన్నిటికన్నా ముఖ్యం రుణమాఫీ 22,000 కోట్లు, 21,000 కోట్లు అయిందా, ఎంత అయిందో అది క్లియర్గా మేము. కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి ఐడియా ఉందా? గుర్తుందా ఆ పేరు మీకు? అయితే ఏమన్నాడు ఆ వ్యక్తి సార్వత్రిక ఎన్నికల్లో? కేటీఆర్ గుర్తుందా? ఇగో 4,000 వచ్చే నెలలో ఇస్తున్నాం మేము, రాజశేఖర్ నువ్వు 2,000 ఇస్తున్నావు, మేము 4,000 ఇస్తున్నాం. ఎక్కడ పోయింది పెన్షన్? అది పోతున్నా. ఇది చెప్పనియవా? ఇట్లా చాలా ఉన్నాయి అంటున్నా. నేను అన్ని చెప్తా. చాలా ఉన్నాయి, అన్ని ఉంటాయి. నేను చెప్తా, ఆగు. నేను అన్ని చెప్తా. 200 రూపాయలకు ఉచిత కరెంట్ సంవత్సరంన్నర అయింది. ఇంకేం చెప్తారు అక్క మీరు? ఇంకెన్ని రోజులు జరాగు లొల్లి బంద్ చేయి. నేను చెప్పేది వినకుండా నువ్వు అడిగిందే బీఆర్ఎస్ గాలి సోకిందా ఏమి నీకు? జర బీఆర్ఎస్ గాలి సోకితే మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూకి పిలుస్తాం? అప్పుడప్పుడు అమాస పున్నాలకు గాలి సోకుతుంది కదా, అట్లా ఏమైనా సోకిందాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రజతోత్సవ వేడుకలు బీఆర్ఎస్ చేసిండ్రా, టీఆర్ఎస్ చేసిండ్రా? అసలు తెలంగాణ ఉనికి లేని పార్టీ ఏ దానికి చేసిండ్రో? అసలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ కోసం చేసిండ్రు. అది టీఆర్ఎస్ కదా. అది టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ కోసం. పేరునే మార్చేసిన వాళ్ళకు తెలంగాణ మీద అభిమానం ఉన్నది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి వస్తే కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఇబ్బంది ఏంది? ఎందుకోసం? ఎందుకు టీఆర్ఎస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు నేషనల్ పార్టీ అయినా కూడా టీడీపీ పార్టీ అయినా పెట్టుకున్నారు కదా. ఈయన బీఆర్ఎస్ అని ఎందుకు మార్చండి? నీకు నేషనల్ ఇబ్బంది కాదు. తెలంగాణ పేర్లనే తెలంగాణ పేరుని బొందబెట్టిండు. ఇంకా తెలంగాణ ప్రజలకు అది చేసినా ఇది చేస్తా రేపు తెలంగాణ కొత్త అంటే ఉండమేటి నేను పబ్లిక్. అందుకనే నువ్వు బీఆర్ఎస్గా మార్చిన రోజే నేను బొందబెట్టిన పబ్లిక్. రెండవ విషయానికి వస్తే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఇచ్చినాం. ఈరోజు మహిళా సాధికారత కోసం
కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడం కోసము వడ్డీ లేని రుణాలతో ఇచ్చి కోటి మంది మహిళలు ఒక్క నిమిషం ఇనుదు ఒకటే రోజులో కోటీశ్వరు చేస్తే కేసీఆర్ 7.5 లక్షల కోట్ల దోపిడీ ఆగిండింటే ఈ రోజు మేము ఇచ్చిన హామీల కన్నా 100% ఎక్కువ చేస్తుంటే వినడం నేర్చుకోవాలి నువ్వు అన్ని అడుగుతావు నాకు ఆన్సర్ చెప్పనీయకపోతే ఎట్లా నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నావు ఆ దుర్మార్గుడు దిక్కుమాలినోడు పనికిమాలినోడు చెత్త వెధవ చేసినటువంటి అప్పుకి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నావు ఎవడబ్బా సొమ్మిది ఎందుకు చేసిండు సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ఏం అప్పులు చేయలేదా ఇది ఎన్నో నెల మేము వచ్చి 16 నెలలు అయింది 16 నెలలు ఇను ఏం క్వశ్చన్స్ వేస్తావు ఆన్సర్ ఇన్నానికి పూర్తి ఓపిక లేదా 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ 4.5 లక్షల కోట్లు అప్పు చేస్తే తప్పు లేదు 6,500 మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకముందు క్వశ్చన్ మీరు నిజంగా ప్రజలకు సంక్షేమమైన పరిపాలన అందిస్తే ఈ రకంగా మీరు నువ్వు వినాలి వినడం నేర్చుకోవాలి టెంప్ట్ కాదు నువ్వు నాకు ఆన్సర్ ఎందుకు చెప్పనిస్తలేవు 6,500 కోట్లు అంటే మీరు నిజాలు మాట్లాడితే మీరు జీర్ణించుకోలేదు సరే నీ ఇష్టం 6,500 ఇంటూ 16 నెలలే ఎంత అవుతుంది అస్సల్లో నుంచి 22,000 కోట్ల రూపాయలు రుణం కూడా తీర్చేసినాం మరి ఇవన్నీ ఎవరు చేసిందంట ఎవరు చేసింది కేసీఆర్ గతంలో ఏమన్నా అప్పులు చేసిన అప్పుల గురించి చెప్పండి మేడం బాబు నువ్వు చెప్పిన కదా సంవత్సరాల కాలంగా రేవంత్ రెడ్డి చేసిన అప్పుల గురించి చెప్పండి నేను ఎందుకు చెప్తా నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు నీ దగ్గర డేటా మీకు తెలియదా మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఎంతసేపు 6.5 లక్షల కోట్లు చేసిందని అంటున్నారు ఎంత 5 లక్షల కోట్లు చేసినాం 10 లక్షల కోట్లు చేసినామా 20 లక్షల కోట్లు చెప్పు నాకు అంటే మీరు సంవత్సరాల కాలంగానే 2 లక్షల కోట్లు చేస్తే ఆయన 10 ఏళ్ళు పరిపాలించి ఎడికేలు వచ్చాయి మొన్నటిదాకా 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లకి దాటింది కదా 1,50,000 పైనే లక్షన్నర డివైడెడ్ బై 6,500 ఎంతైతే చెప్పు 22,000 కోట్ల రూపాయలు అసలు కట్టినాం ఎంతైతే చెప్పు ఆ దుర్మార్గుడు చేసిందే వడ్డీ రేట్లు ఎక్కువ పెట్టి తెచ్చిండని చెప్పి వడ్డీ కడుతూ అస్సలు తీరుస్తూ ఈ రోజు అప్పు చేయాల్సి వచ్చింది అట్లా కదా మీకు మీరు అధికారంలో రాకముందు మీకు తెలియదు 11% వడ్డీ అధికారంలో రాకముందు మీరు అధికారంలో రాకముందు రాష్ట్ర ప్రభుత్వం అప్పులో ఉందని ఆన్సర్ చెప్పు 11% వడ్డీకి తెచ్చిండు దాన్నే కంటిన్యూ చేద్దామా మనం చెప్పు దానికి మనం 9% కుదించుకునాలి అది చేయాలి వాడు చేసిన దుర్మార్గం పనికి కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల అన్యాయం చేసి మోసం చేసి తెలంగాణ ప్రజల సొమ్ము దోచేసి ఈరోజు ₹1 కూడా పనికిరాని కాళేశ్వరాన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఒకవేళ దాన్ని ఖర్చు పెట్టకపోయినంటే అదనంగా 1,00,000 కోట్ల రూపాయలు మిగులుతుండే కదా ఈరోజు 6,500 కోట్ల రూపాయలు ఎందుకు కట్టాల్సి వస్తుంది కాళేశ్వరం పనికిరాదని ఏదో 100 పిల్లర్లలో ఒక పిల్లర్ కుంగిపోతే అసలు ఆ బ్యారేజ్ మొత్తం పనికి రాదు అన్నట్టు మాట్లాడుతూ అంటే నువ్వు ఎన్డీఏ ఇచ్చిన రిపోర్ట్ ఏమనిచ్చింది ఎన్డీఏ రిపోర్ట్ ఏమిచ్చింది దాన్ని రెనోవేషన్ చేసుకోవాలని చెప్పింది మీరే మొత్తం తీసేయాలి అసలు ఆ ప్రాజెక్టు కాళేశ్వరం అంటే అన్నారం బ్యారేజ్ ఒకటేనా కాళేశ్వరం అంటే అన్నారం బ్యారేజ్ ఒకటేనా మీరు చెప్పండి మరి ఇప్పుడు ఒక జాల మధ్యలో పిల్లర్లు పోతే దాన్ని అట్లనే రెనోవేషన్ చేసి నీళ్లు పంపిస్తే అసలు కింద అసలు శాండే మొత్తం మెత్తగా ఉన్నది శాండ్ టెస్ట్ చేయలేదు అక్కడ వేయొద్దు అని రిపోర్ట్ ఉన్నా కూడా తెలిసి కూడా వేసిండ్రు అక్కడ పిల్లర్స్ మెత్తగా ఉన్నది సాయిల్ అక్కడ వేయొద్దు అంటే ఇప్పుడు 3 ఏళ్ళు కట్టడానికి 3 ఏళ్లలో కూలిపోయింది 6 సంవత్సరాలకే మొత్తం డ్యాము 1,00,000 కోట్ల రూపాయలు సర్వనాశనం అయితే మళ్ళీ దాని మీద అట్లనే నీళ్లు పారిస్తే రేపు పొద్దున వచ్చే ప్రమాదాన్ని వరద రావచ్చు అది కొట్టుకపోవచ్చు దాని కింద నివాసం ఉంటున్నటువంటి వేలాది కుటుంబాలు రేపు పొద్దున ఏమన్నా అయిపోతే నువ్వు బాధ్యత ఇస్తావా ప్రాణహాని జరగదు రేపు పొద్దున నువ్వు బాధ్యత ఇస్తావా నాకు చెప్పు నాకు రెనోవేషన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పైసలు ఎడికెళ్ళి దేవాలి పైసలేదు ఒకవేళ అది రెనోవేషన్ చేసినా కూడా పనికి రాదు అంటున్నది ఎన్డీఏ రెనోవేషన్ చేసినా కూడా పనికి రాదు అంటుంది పిల్లర్లు లోపల మట్టి లోపల మెత్తగా ఉంది సాయిల్ కాబట్టి ఏ రోజైనా ప్రమాదమే అంటారు ఆ ప్రమాదంలో మళ్ళీ నీళ్ళు ఇడిచి తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఏమైనా చేద్దామున్నదంటే చెప్పు మరి మీరు సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏం చేసిందంటే ఇచ్చిన హామీలన్నింటిని డైవర్ట్ చేయడానికి ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు తర్వాత కారు రేసింగ్ అన్నారు తర్వాత కొన్ని రోజులు అల్లు అర్జున్ మీద పడ్డారు తర్వాత వారం రోజుల కథనే అదే మేడం కొన్ని రోజులు అల్లు అర్జున్ మీద పడ్డారు అంటే సమస్య వస్తే ప్రభుత్వం మాట్లాడొద్దు అంటారా మీరు నాకు చెప్పు నువ్వు అంటే ఏది ఒక హీరో ఆగిందా అంటే ఒక సమస్య ఆగిందా వ్యవస్థ కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు యూట్యూబ్ ఛానళ్ళలో బట్టలు ఇప్పి కొడతా అని ఆ రకంగా అసెంబ్లీలో యూట్యూబ్ ఛానల్ లేదు ఎవడైతే వేస్తుండ్రో ఎవడైతే తప్పుడు అంటే ఇప్పుడు మహిళల్ని బట్టలు ఇప్పి కొడతా అనడం ముఖ్యమంత్రి మహిళల్ని అన్నాడా ఎట్లా మహిళలని అంటే నువ్వు నాకు చెప్పు నువ్వు నాకు మహిళలని అంటే నువ్వు ఇంట్లో నీ పెళ్ళాన్ని నీ చెల్లిని నీ అక్కని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మూసుకొని కూర్చోవాలనా అయితే మహిళలు అయితే అసెంబ్లీలో ఇష్టం వచ్చిన ఎవరికైనా ఈ రోజు నన్ను కల్వ సుజాతను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు అయితే చూసుకుంటూ కూర్చుందామా భరిద్దామా దీన్ని నాకు చెప్పు నువ్వు
ఇప్పుడు నిజంగా పనిచేసే మీడియాకి అట్లాంటి వాళ్ళు రావడం వల్ల మీకు నష్టం జరుగుతుందా, లేకపోతే మీరు కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపితే మేము అమ్ముడు పోయినట్ట, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి మాట్లాడలే, ఆలిని చెల్లిని పెళ్ళాన్ని అక్కని చెల్లని ఇష్టం వచ్చింది ఆయన మనసులో ఉన్న భావన బయటకు చెప్పిండు కదా, అయితే అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఏముంటుంది? అంటే మనసులో భావన అంటే బిడ్డని భార్యని తిడతారు, మేము తిడుతున్నాం నీ బిడ్డని భార్యని, చెప్పు నాకు, మీ బిడ్డని భార్యని మేము తిడుతున్నామా? యూట్యూబ్లలో వీడియోలు పెట్టి ఇష్టం వచ్చినట్ల ఇంట్లో ఆడవాళ్ళని తిడతారా? మీరు ఎంకరేజ్ చేస్తా అంటే చెప్పండి, మీరు కూడా అదే కోవకు చెందుతామంటే చెప్పండి. మీరు కూడా సిగ్నేచర్ స్టూడియో కూడా వాళ్ళ అనే మాటలకి వాళ్ళు పెట్టిన కనీసం బీప్ సౌండ్ కూడా లేకుండా టెలికాస్ట్ ఆ వ్యక్తి మనసులో ఉన్న భావన. ఏ వ్యక్తి మనసులో భావన? అవతలోనికి వాడు చెప్పలేదా 5,000 ఇచ్చి నాతో మాట్లాడమన్నారని తెల్లారి మీరు పోయి బెదిరించినట్టున్నారు, ఇంకేమన్నా? అదే వాళ్ళు మాట్లాడితేనేమో మనసులో భావన, నిజాన్ని బయట పెట్టి పోలీసులు అడిగితేనేమో మేము బెదిరించడం. నేను ఏమంటున్నా అంటే ఇచ్చిన హామీలు అన్నింటిని పక్కదారి పట్టించడానికి ఈ సందర్భాలు ముందు నీ ఛానల్లో కూడా అట్లా టెలికాస్ట్ చేస్తారు. రేపు పొద్దున ఎవరైనా అట్లా ఇంటర్వ్యూ ఇస్తే మా దాంట్లో అట్లా చేయరు మేడం. మరి మీ దాంట్లో అట్లా చేయరు అన్నప్పుడు చేసిన మీద పనిష్మెంట్. ఇప్పుడు కొంతమంది ఛానళ్ళు బతకాలి అంటే, కొంతమంది జెన్యూన్గా పనిచేసే ఛానళ్ళు బతకాలి అని అంటే అట్లాంటి వాళ్ళని ఎండగట్టాలా వద్దా? తప్పు మరి ఒక్కోటి తప్పు చేస్తే అందరి మీద వస్తుందా రాదా? ఎండగట్టండి వానగట్టండి అది కాదు, కానీ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు? ఇది మాట్లాడతా అది మాట్లాడతా, ఏ ఆన్సర్ చెప్పండి. అసలు నువ్వు క్వశ్చన్స్ అడగని కూర్చున్నావా, వ్యతిరేకించని కూర్చున్నావా నాకు తెలుసు. నా ప్లేస్ లో ఎవరున్నా అట్లే మాట్లాడతారు, అట్లా మాట్లాడరు, కరెక్ట్ గా అడుగుతారు. నేను చెప్పేది వింటారు, నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. చెప్పండి మేడం. 6 గ్యారెంటీల గురించి మాట్లాడితే ఛానళ్ళని తిడుతున్నారు అన్న, ఛానళ్ళ గురించి మాట్లాడితే మీరు ప్రశ్నిస్తున్నారు అంటారు. ఏమంటున్నా అంటే ఇచ్చిన హామీల్ని పక్కదారి పట్టించడానికి ఈ సందర్భాలు ముందు తీసుకొస్తారు అంటున్నా. సందర్భాలు ఏం సందర్భాలు? యూట్యూబ్ లో తప్పు చేసిన తిడితే కొంతమందిని బదలాం చేయడానికి ఒకడు వచ్చి ఎవడో వచ్చి అట్లా అందరి యూట్యూబ్ ఛానళ్ళని బదలాం చేస్తే రేపు పొద్దున మీకు కూడా మంచిదే, సేఫా కాదా? అది నిజంగా జెన్యూన్గా జర్నలిస్టులు అనే ముసుగు లోపల జర్నలిజాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి దోపిడీని దగాని ఆపాలనుకున్నాడం తప్ప మీకు మంచిదా మాకు మంచిదా చెప్పు. సరే మేము కావాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేపిస్తాం, కానీ అట్లాంటి వాళ్ళు 10 మంది పుట్టి మీలాంటి వాళ్ళని పాడు చేస్తుంటే రేపు పొద్దున ఎవరికి నష్టం? అది చెప్పు. జెన్యూన్గా పనిచేసే జర్నలిస్ట్ మీద నమ్మకం వస్తుంది రేపు పొద్దున? వ్యవస్థకే నష్టం. మరి ఇప్పుడు ఒప్పుకున్నావా? ఇప్పుడు చెప్పు ఆన్సర్ చెప్పు. అట్లా కాదు మేడం, 6 గ్యారెంటీలు మీరు పక్కదారి పట్టించడానికి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారని చెప్తున్నాను. నువ్వు నీ జర్నలిజం గురించే నువ్వు మాట్లాడుకున్నావు, నేనేం చేయలేను ఇక దాని గురించి. ఇక మీకు మంచి చేయబోయే దాని గురించి మీరు యూట్యూబ్ ఛానళ్ళని తిట్టిండు అని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, జర్నలిజం ముసుగు లోపల తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్పు అని నువ్వు అనుకుంటే అది మీ ఇష్టం, మీ ఇంకితానికే వదిలేసినాం, మాకు సంబంధం లేదు. ఇక అది మీకే రేపు పొద్దున వాళ్ళదైంది, రేపు పొద్దున మీకు నష్టం జరిగితే మీరు కూడా భరించండి. గతంలో ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఇదే కల్వసుధా చక్క మంచి అనర్గళంగా సమాధానం చెప్తుండే, కానీ అధికారంకి వచ్చిన తర్వాత మరి ఎందుకో కొన్ని నేను చెప్తలేను, నువ్వు చెప్పనిస్తలేవు. నేను ఇప్పటికి కూడా ఇంకో 2 గంటలైన ఆన్సర్లు చెప్తా. నేను ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఓన్లీ 2,500, 4,000 పెన్షన్, తులం బంగారం, ఈ 3 కదా మేము ఇవ్వాలి. ఇంకేమున్నాయి బ్యాలెన్స్ నాకు చెప్పు. అవును చెప్తున్నాడు కదా కేసీఆర్కి, నువ్వు నీ దుర్మార్గుడా, నువ్వు కట్టే 6,500 కోట్లు, నీకు కట్టే వడ్డీ, మీ శవాలు, మీరు దోపిడీ చేసినటువంటి దోపిడీ మీద కట్టేటటువంటి పైసలు 6,500 కోట్ల రూపాయలు. ఒకవేళ మేము వడ్డీ కట్టకపోయినంటే 6,500 కోట్లు సరిపోవా నెలకు మాకు ఈ హామీలకి? సరిపోవు నాకు చెప్పు. నువ్వు చెప్పు, క్యాలిక్యులేషన్ చెయ్యి. 6,500 వడ్డీలు ఆపినామనుకో, వడ్డీకి చక్రవడ్డీ రేపు రాబోయే నెక్స్ట్ ఏ ప్రభుత్వాలు వచ్చినా వడ్డీలు కట్టాలి కదా, అది రూల్ కదా. రేపు మీరు చేసిన అప్పులకు కేసీఆర్ గారు వస్తే మళ్ళీ కట్టాడు ఆయన. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగినాం. కేసీఆర్ వచ్చినప్పుడు మేము అప్పులు ఇచ్చినామా కేసీఆర్కి? ఇచ్చినమా నాకు చెప్పాలి. మిగులు బడ్జెట్ లో మరి కానీ రాష్ట్రం అభివృద్ధి జరిగింది కదా, సంపద పెంచింది కదా. అభివృద్ధి చెప్పు. అంటే మనం 2014 కంటే ముందు తెలంగాణ అట్లనే ఉంటుండేనా? ఎట్లుండే కొంచెం చెప్పు నాకు, ఎట్లుండే చెప్పు, ఎట్లుండే తెలంగాణ? అంటే భౌగోళికంగా వాళ్ళు ఆర్థికంగా మనల్ని బలపరిచారు కదా. ఏం ఆర్థికంగా బలపరిచిండ్రు? నీ ఇంటికి ఏమన్నా 3 లక్షల రూపాయలు ఇచ్చిండా? ఇప్పుడు నేను ఎత్తి మీద 3 లక్షలు అప్పు ఉన్నది, నీకేమన్నా 3 లక్షలు ఇచ్చిండా? నాకేమన్నా వచ్చినాయా? మనం ఎట్లా ఆర్థికంగా భౌగోళికంగా పింఛన్ ఉండే దగ్గర నుంచి 2,000కి చేసిండు, ప్రతి ఇంటికి నల్లాలు ఇచ్చిర్రు, ప్రతి ఊర్లోకి సీసీ రోడ్లు పోసిర్రు, చెట్లు హరితహారం అని చెప్పి చెట్లు హరితహారం మీద 7,000 కోట్లు 60,000 కోట్లు సర్వనాశనం. 24 గంటలు నేను అడుగుతా, సంతోష్ రావు పెట్టిన హరితహారం చెట్లను చూపియండి. ఇప్పుడు 10 ఏళ్ళు పెట్టిరు కదా చెట్లు, 10 ఏళ్లలో ఎంత పొడుగైనాయి ఏమైనా నాకు చూపించారు. హరితహారం పేరు మీద 8,000 కోట్లు అయినాయి. ఇప్పుడు దానివల్ల మనకు ప్రకృతికి జరిగిన లాభం ఎంతనో నాకు
చూపించాలి. మీరు రోజు నియోజకవర్గానికి పోతారు కదా, పచ్చడి కనిపించే రోడ్ల పక్కన కనిపించే చెట్లను వాళ్ళే పచ్చగా నేను పుట్టక ముందు ఉన్న చెట్లు అట్లనే ఉన్నాయి, కానీ వీళ్ళు పెట్టిన చెట్లు మా పిల్లలు పుట్టినాకనో మా మనమరాళ్ళు పుట్టినాకనో ఆ చెట్లు పోలుస్తలే వాడ, ఉన్న చెట్లన్నీ ఎండిపోతున్నాయి. వీళ్ళు ఇట్లా పెట్టిపోతారు, అట్లా వచ్చి మేక తినిపోతుంది, ఆ మేకను కోసుకొని వీళ్ళు నాయకులు తింటారు. అరే ఏం చెప్తావు నువ్వు నాకు? వాళ్ళ గురించి చెప్పేటంత, వాళ్ళ గురించి మాట్లాడేటంత ఇది ఏమైనా ఉన్నదా? ప్రతి ఇంటికి నల్ల రావడం వాస్తవం కాదంటారా? 24 గంటలు కరెంట్ రావడం వాస్తవం కాదంటారా? కొత్తగా ఇచ్చింది గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం వాస్తవం కాదా? ప్రతి గ్రామాలలో నర్సరీ ఏర్పాటు చేసిరు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిరు, బ్రహ్మాండంగా గ్రామాలను తయారు చేసి ఇంకేం కావాలి? ఏం చేసింది కేసీఆర్? ఆగుతమ్మి నేను చెప్పేది వినాలి. నువ్వేమన్నావు ఇందాక 24 గంటలు కరెంట్ ఇచ్చారు, దాని మీద ఎంత దోపిడీ చేసిర్రు, దాని మీద వచ్చినటువంటి పైసలు డొమెస్టిక్కి కమర్షియల్కి వేసినటువంటి రేట్ల మీద వచ్చినటువంటి ఆదాయం చూసుకో. 24 గంటలు కరెంట్ ఇచ్చారు. పక్క రాష్ట్రాలల్లో కనీసం కరెంటు పుట్టకుండా చేసారు. మనకి ఇప్పుడు మనకు పవర్ సప్లై లేకుండా దాని మీద 87,000 కోట్లు అప్పు చేసిండు కదా, దాని మీద ఇవన్నీ అదనంగా 7.5 లక్షల కోట్లు ఇంకా అవి పక్కన పెడితే ఈ లెక్కలేస్తే మస్తున్నాయి. ఈ తెచ్చుకుంటా పోయిండు, ఉద్ధరించేటోడు ఇచ్చుకుంటా పోయిండు, తెచ్చుకుంటే అప్పులు చేసిండు. ఇప్పుడు మనకు ₹1 ఏడబుట్టకుండా చేసిండు. ఉల్టా మీరు చేసిన అప్పులు కట్టడానికే మేము చచ్చిపోతున్నాం. రూపాయి మరి 18వ తారీఖు అయినా జీతాలు పడకుండా ఇప్పుడు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి కదా, ఎందుకో మాట్లాడారు. ఒక్కొనికి ఉద్యోగం ఇవ్వలే, మేము వచ్చిన 10 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు వాళ్ళు. గాలికి మాట్లాడితే సరిపోవు. కేసీఆర్ గారు పెట్టిపోయిన ఎగ్జామ్స్ కి మీరు జీవోలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటే అది కరెక్ట్ అంటారా? చెప్పండి. అయిపోయిందా? నేను చెప్పాలా? కేసీఆర్ ఉద్యోగాలు నియామక పత్రాలు ఇవ్వడానికి కాంగ్రెస్ వచ్చి ఆపిందా? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినాయి అంటున్నారు. వాళ్ళు 10 ఏళ్ళ ఎలక్షన్లు నడిచినాయి. 10 ఏళ్ళు కాదు, ఎప్పుడు పెట్టిండయ్యా? ఒక్కొక్కడు 3 సంవత్సరాలు అయింది ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయ్యి. 3 సంవత్సరాలు ఎలక్షన్లు పెడితే వాళ్ళ ఏజ్ బార్ ఎంత? కొన్ని కోర్టులో కేసెస్ ఉన్నాయి, అవన్నీ నడిచి క్లియర్ అయ్యేసరికి మీరు అధికారంలోకి వచ్చి మాకు నెల లోపల కోర్టు క్లియర్ అయిపోయినాయా? మీకు కానీ కోర్టు క్లియరెన్స్లు మాకు అయిపోయినాయా నెల లోపల? అబ్బా బడే చెప్పినావు తమ్మి. వాళ్ళకి 3 ఏళ్ళు వాళ్ళ జీవితం లోపల ఎలిజిబిలిటీ పోయిందా లేదా? ఎందుకు పోగొట్టినావు? నువ్వెవరు ఆ హక్కుని? సరే, బీఆర్ఎస్ పార్టీకి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు ఉంది విద్యార్థుల పట్ల అంటే ఏం చెప్తారు? నిరుద్యోగులు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఖాళీ ఉన్న ప్రతి చోట భర్తీ చేస్తున్నాం. మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, 8,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అది గుర్తుంచుకో. కేసీఆర్ రిటైర్డ్ అయిన వాళ్ళకు లక్షల రూపాయలు జీతాలు ఇస్తుంటే మొన్న 6,000 ఇదే ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు. నిరుద్యోగ భృతి ఎట్టుపోయింది, పిల్లలకి ఇస్తా అన్న హామీలు ఎట్టుపోయినాయి, ఏంది? అందుకనే మొన్న 6,000 కోట్లు రిలీజ్ చేసినాం, ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు. ఇంకెప్పుడు అందుతాయి మా అకౌంట్లలో? చెప్పినాం కదా, 2వ తారీఖు జూన్ 2వ తారీఖు నిరుద్యోగ భృతి ఇస్తే 3,000 అవుతుండే, 4,000 రూపాయలు రాజీవ్ యువ వికాసంతో 6,000 కోట్లు రిలీజ్ చేస్తున్నాం. 6వ తారీఖు జూన్ 2వ తారీఖు రోజు లక్షల మందికి నిరుద్యోగ యువతకి. మీ పరిపాలన ఉద్దేశిస్తూ కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మొగోడు అనుకుని మొలక జల్లడానికి పిలిస్తే ఎలకను చూసి ఎల్లెలకల పడ్డాడు అని చెప్పి ఒక మాట. ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? సిగ్గుండాలి ఆ మాట మాట్లాడి. నేను కూడా అంటే ఇంకేమన్నా మాట్లాడతా మరి కేటీఆర్ గురించి, ఆయన గురించి ఇంకేమన్నా మాట్లాడతా, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. గలీజ్ మాటలు ఆయన మాట్లాడిందని నేను మాట్లాడదలుచుకోలేదు. మొగోడు ఆడోడు అంటే మొగోడు కానోళ్ళు, ఆడోళ్ళు మొగోళ్ళు అంటే ఆడోళ్ళని తిడుతున్నావు నువ్వు? ఆడోళ్ళు శాతగాని వాళ్ళు ఉంటారా? తెలంగాణలో శాస్త్రం చెప్తుండే ఆయన, అందులో తప్పేముంది? మీరేదో చేసి చూపిస్తారు అంటే ఏం చేస్తలేరు అనేటట్టు మాట్లాడారు. అట్లా కాదు, నువ్వు ఇయ్యండికి తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు ఆశీర్వాదం మాకు. నువ్వు అసలు రేపు పొద్దున ఏం చేస్తావు, నీ ఎజెండా ఏందో చెప్పి తగలబెడతావేమో అనుకున్నారు పబ్లిక్. అక్కడ ఎదురు చూసినారు, మమ్మల్ని తిట్టడానికి సభ పెట్టున్నాడు ఆయన. నా కళ్ళ ముందే తెలంగాణ ఇంత నాశనం ఏం చేయాలనుకుంటున్నావు ప్రజలకి, నీ కార్యకర్తలకి? మళ్ళా తెలంగాణ నిర్మించుకుందాం అంటాడు. అదే మరి 3 నెలలకు ఒకసారి ఫామ్ హౌస్ లో వండుకొని వచ్చేస్తాడు, 3 నెలల తర్వాత మళ్ళీ కనబడతాడో ఇక పిచ్చోడు మాట్లాడిన మాటలకి రాళ్ళు తీసుకొని కొడితే మన మీదే పడతాయి. కేసీఆర్ గారు పిచ్చోడా? బరాబ్బర్ అంట, బరాబ్బర్ మమ్మల్ని విలన్ అన్నప్పుడు బరాబ్బర్ అంట. మరి పిచ్చోని చేతిలో రాయిస్తేనే తెలంగాణకి 7.5 లక్షల కోట్లు అప్పయింది. లేకపోతే మంచోనికి ఇస్తే మా ఆర్థిక శాఖ మంత్రి ఆనాడు రోషయ్య గారు ₹1 కూడా
అంటే మీరు సంవత్సరంలో 2 లక్షల కోట్లు అప్పు చేయొచ్చు కానీ ఆయన 10 ఏళ్లలో 6 దుర్మార్గానికే వడ్డీలు కట్టినాం. అవి మేము చేసిన అప్పులు కాదు, కేసీఆర్ చేసిన అప్పులు. అప్పులే కదా, అప్పులు చేసిపోయిండు. బయట రూపాయి ఇవ్వడానికి తయారులేడు. ఎడికెళ్దేమంటున్నావు మరి? ఎడికెళ్దేమంటున్నావు? ఎక్కడి నుంచి దేవాలి అది చెప్పాలి. ఇన్కమ్ సోర్స్ పెంచండి, ఆర్థిక వనరు పెంచండి. ప్రభుత్వం దేనికోసం నడుపుతుంది? అప్పులు తీసుకొచ్చి 10 నెలల్లో ఇన్కమ్ సోర్స్ పెరిగిపోతుందా? అడుగు. ఆ దుర్మార్గుడు ఎందుకు చేసిపోయిండు? 7 లక్షల కోట్లు ఏం చేసిండు? అదనంగా కొత్త ఉద్యోగాలు ఇచ్చిండా? అదనంగా ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? లేకపోతే దళితులకి 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి ఇంటికి వేసిండా? ఏం చేస్తే తెలంగాణలో 7.5 లక్షల కోట్లు అంటే ఏమి? 7.5 వేల కోట్లు కావుతామే. అవి 7.5 లక్షల కోట్లు అవి కౌంట్ చేయడానికి ఇగో ఈ స్టూడియో నిండా కూడా నిండిపోతుంది. సరిపోదు, ఈ స్టూడియో కూడా సరిపోదు. అది మరి అంత పెద్ద అప్పు మన నెత్తి మీద పోసిపోతే నువ్వు కామ్గా మాట్లాడిన మాటలకి నాకు నువ్వు క్వశ్చన్స్కి ఆన్సర్ అడుగుతున్నావు. నేను ఈరోజు అడుగుతున్నా, ఇంత పక్క రాష్ట్రము కొత్త రాష్ట్రం వాళ్ళు అప్పులు చేసిండ్రంటే వాళ్ళకు టికానా లేని రాష్ట్రం చేసినంటే ఒక లెక్క. నీకు అన్ని వడ్డించిన ఇస్త్రాకిస్తే నువ్వు ఎందుకు అప్పు చేసినావు? నాగార్జున సాగర్ కట్టి 70-80 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. దాని మీద అక్కడక్కడ ఏమన్నా అప్పుడు వేసిన పెయింట్ కూడా ఉండిండొచ్చు. కానీ నువ్వేంది మొన్న చెప్తున్నాడు నా భీమా నెట్టెంపాడు అన్ని నేను కట్టినా అని చెప్తున్నాడు. సిగ్గుశరం ఉండాలి ఆ వేదిక మీద అట్లాంటి అబద్ధాల మాటలు మాట్లాడి. వేమేసిన దానికి రీడిజైన్ పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు. అదే అంబేద్కర్ ప్రాణహిత చెవులను కంటిన్యూ చేసింటే ఒక 30,000 కోట్లతో కంప్లీట్ అయ్యేదాన్ని. ఆల్రెడీ ఒక 10,000 కోట్లు మేము ఖర్చు పెట్టింటివి దానికి. దాన్ని కంటిన్యూ చేస్తే ఒక 20,000 కోట్లతో అయిపోయేదాన్ని. కావాలి 1,20,000 కోట్లకు తీసుకొని పోయి 1,00,000 కోట్లు ఎవరెవరికో అవినీతి పాలు చేసి నిన్న దొరికిన ఎండీ దగ్గర చూసినాం కదా, 100 కోట్లకు పైగా ఆస్తులు దొరికినాయి. ఇవన్నీ ఏ నుంచి ఎందుకు ఇట్లా కొంతమందికే తెలంగాణ సొమ్మును దారాదత్తం చేసినావు? ఇది అడిగేటోళ్ళు ఎవరు లేరని ఇష్టం వచ్చినట్ల సభలు పెట్టి మాట్లాడితే మేము చెప్పడానికి కేసీఆర్ గారు వైఫల్యాలు ఉన్నాయనే కదా ఆయన ఓడగొట్టి ప్రతిపక్షం ఏం చేస్తారు అనేది ఆయన అడుగుతున్నాడు. నేను చెప్తున్నా, అన్నం వండడానికి చాలా సేపు పడుతుంది. బియ్యం రానికి, పండించడానికి, వండడానికి కొన్ని రోజులు కొంత సమయం పడుతుంది. కానీ దాన్ని వండింది తినడానికి 5 నిమిషాలు కాదు. మేము అంతా సవరించి పెడితే మింగేసిపోయి ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి భూమి దున్నాలే, విత్తనాలు వేయాలి, పంట పండియాలి, దాన్ని మళ్ళీ తీసుకుపోయి మిల్లులు ఆడియాలి, తీసుకొచ్చి వండాలంటే దానికో సమయం పడుతుంది కదా. మేము 3.5 నుంచి 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నాం. మా నెత్తి మీద లెక్కలు చూడంగానే వచ్చేవరకు 7.5 లక్షల కోట్ల అప్పులు తేలినాయి. ఇంకా తీస్తా పోతే వెళ్తూనే సొరంగాల్లోకి వెళ్ళి పొక్కలకి వెళ్ళి ఎలుకలు బయటకు వచ్చినట్లు వస్తూనే ఉన్నాయి. అప్పుడు ఏం చేయమంటున్నావు? ఫస్ట్ ప్రశ్నించాల్సింది దోపిడీ చేసిన ఇంటి మీద దాడి చేయాల్సింది పోయి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అయినా ఇంత కష్టకాలంలో కూడా కాంగ్రెస్ గుంజుకొని వచ్చి 21,000 కోట్లు అంటే మా ఆశామాష అనుకుంటున్నావా? రైతుల రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రం చేయని పని మేం చేసినామో. మొన్న సన్న బియ్యం ఇస్తున్నాం, ఇది కళ్ళు మండే కదా. ఇచ్చిన శాతనైందా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. వరేస్తే ఉరి అన్నావు. అదే వరి పండించి మేము అదే వరి పేదోళ్ళకి అందరికీ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది స్కీమ్ మొదటి నుంచే ఉంది కదా, మరి ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంతే. ఇచ్చిన వాళ్ళు లెక్క ఉంది, స్కీమ్ ఉన్నది, మేము చెప్పినాము. రాజులు వెనకడికి మా అయ్యే ఎవరో నేతులు తాగితే మేము మూతులు నాకి అన్నట్టున్నది. మేము అన్నీ చేసి పెట్టినాము, మీరు చేసిండ్రు, ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రు అని మాట మాట్లాడితే మేము చేసిన దానికి అలికిన దానికి కుండలో పోసి ఒక మాట చెప్పండి. నిన్న జరిగిన సభను ఉద్దేశిస్తూ ఇంతమంది జనాలు వచ్చి ప్రతిపక్ష నాయకుడు అరే జనాలు అంటావు, మళ్ళా జనాల గురించి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పుకునే ఎవరన్నారు? ఏం చెప్తారు? అసలు 3 రోజులు అయింది, అయిపోయింది, చల్లగానే అయింది. అది మళ్ళీ ఎవడు మాట్లాడుతున్నారు దాని గురించి? చల్లగానే అయిపోయింది. వారం రోజులు ఇక్కడ నుంచి కేసీఆర్ నేను ప్రతిదానికి నేను బయలుదేరినా యూట్యూబ్ ఛానల్ అందరూ వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకుంటుంటే కేసీఆర్ రేపు పులి బయటికి వెళ్తున్నాడు అంటే ఏమైతుంది చెప్పు? 6 నెలలకు ఒకసారి ఆయన ఉద్యోగం జీతం తీసుకొని వచ్చి సంతకం పెట్టిపోతాడు అని అన్నా నేను. అంతే అయింది. ప్రతిసారి ఆయన రేపు అసెంబ్లీకి వస్తాడంటే 3 రోజులు అందరూ హంగామా మీడియా వాళ్ళు మా దగ్గర అందరు పట్టుకొని వచ్చి పులి వస్తుండంట ఏమైతే సంతకం పెట్టిపోతాడు, 54 లక్షలు జీతం తీసుకున్నాడు అని చెప్పి అంతే చేసిండు. ఇప్పుడు మళ్ళీ వచ్చిపోతాడు. ఏంది? కొడుకు బిడ్డ కొట్లాడుతున్నారు, చూపించుకున్నాడు. ఇగో కొడుకు ఒక్కడే నాకు వారసులు, బిడ్డ కాదు, రేపటి నాడికి ఎప్పుడైనా జైలుకు పోయే ప్రమాదం ఉన్నది. కొడుకు అంటే ఇక కేసులు బయటపడ్డాక తండ్రి కొడుకులు ఇద్దరు పోతారేమో సెకండ్. ఇప్పటికున్న లెక్క ప్రకారం అల్లునికి ఇస్తే మొత్తం కొడుకు బిడ్డ నన్ను చంపుతారు పట్టపగలే అని, బిడ్డకి ఇస్తే కొడుకు అలుగుతాడు, అల్లునికి ఇస్తే బిడ్డ కొడుకు కథం పట్టిస్తారని ఒక లెక్క చూపించిండు. బాప్ బేటా ఏకీ హే బాకీకా కొయ్ భీ నయ్యే మేరే సాత్ అని చూపించుకోవడానికి ఆ సభ పెట్టినట్టు కనబడింది. కానీ వాళ్ళ పార్టీ గురించి కానీ, కార్యకర్తలకు మనోధైర్యం కానీ, కార్యకర్తలకు బలం కానీ. బీఆర్ఎస్ పార్టీ దాసో శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు, ఇంతసేపు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిండు,
ఈ ఈ మాట్లాడిన సందర్భంలో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలేదని రేవంత్ రెడ్డి గారు 2 రోజుల నుంచి అన్నమే తింటలేడు, బాగా రంది చేసుకుంటున్నాడు, జ్వరం వచ్చింది. లేదు అట్లా కాదు, రేవంత్ రెడ్డి పేరు తీసుకోవడానికి కూడా భయం పడేటటువంటి కేసీఆర్. అంతకు మించి ఇంకా దాసో శ్రావణ్కి నేను చెప్పేది ఏముంటుంది? అంత పెద్ద వ్యక్తి నా పేరు తీయలేదని రేవంత్ రెడ్డి గారు రోజు అడుగుతున్నాడు. రోజు ఇంటికి పోయిన ఇంతకు ముందు రోజు వడ్డిస్తుండేనేమో రేవంత్ రెడ్డికి, ఇప్పుడు వడ్డిస్తుంటే ఎందుకు తింటలేవు అంటే రందిపడ్డా నేను అని చెప్తున్నాడేమో. రోజు రేవంత్ అన్న ఇంటికి పోతాడా ఏంది సప్పుడు దాకా వడ్డించడానికి? స్టీవర్డ్ షెఫ్ వేషం వేసుకొని పోయి వస్తాడేమో. మరి బట్టి విక్రమార్క పేరన్నా తీసింది కానీ ముఖ్యమంత్రి పేరు తీయలేదు అనేది ఒక బాధ ఉంది. నేను అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి పులిలాగా కనబడుతుంటాడు కాబట్టి పేరు తీయనికి. అంటే మనిషి కదా రేవంత్ రెడ్డి గారు పులిలాగా? పులి అంటే మీ ఉద్దేశంలో పులేనా? అందరి ఉద్దేశంలో కూడా అదే. ఏం చేస్తారు మరి? ఇంకా 3 ఏళ్ళు మీకు సమయం ఉంది. మేము ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతాం. ఇంకెన్ని రోజులు? ఇచ్చిన దానికన్నా ఎక్కువ. ఇంకెన్ని రోజులు? ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసిండు కేసీఆర్, ఊకేనే గాలిలో మెడలు కట్టించండు, ఆకాశంలో ఏరోప్లేన్ ఎగిరిపించండు. ఉట్టిగానే గాలి కింద విమానాశ్రయం లేదు కానీ మీద ఏరోప్లేన్లు ఎగిరినాయి కేసీఆర్ చెప్పిన మాటలకు. ఆదిలాబాద్లో పర్మిషన్లు తెచ్చుకుంటాం, వరంగల్లో పర్మిషన్లు తెచ్చుకుంటాం. ఇన్ని చేస్తున్నా మాకు ఇన్ని మాట్లాడతారు మీరు, నాకు అర్థమవుతలేదు. 16 నెలలకు 16 సంవత్సరాలాగా మాట్లాడతారు. 10 నెలలు అంటే 10 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు చెప్పు నాకు? 15 నెలలు అంటే మీకు 1.5 సంవత్సరాల కాలం కదా, మీకు అది ఎక్కువనే అంటా నేను. వాళ్ళకి 10 సంవత్సరాలు అంటే ఎక్కువ కాలేదు కదా. ఓకే, మీరు 10 ఏళ్లలో చేస్తామనిలే, 5 ఏళ్లలో చేస్తామని లేదాక 100 రోజుల్లో చేస్తామని, అందుకే ప్రజలు ఆశ. మేము 100 రోజులలో అన్ని ఒకటొకటి చేసుకుంటూనే వస్తున్నాం. మేము వాళ్ళలాగా అబద్ధాలు ఆడతలేం కదా, చెయ్యము అని చెప్తలేం కదా. 100 రోజుల్లో చేస్తామని వాళ్ళు ఏమన్నారు? ఇంటికో ఉద్యోగం అన్నాడు. అదే పోయి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? అది సాధ్యమయ్యే పనే అన్నాడు. 3 ఎకరాల పొలం ఇస్తా అన్నావు కదా, అంటే భూమి అంత ఉందా తెలంగాణ అలా అన్నాడు. ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అబద్ధాలు చెప్పాలి? మేము ఇప్పటికి కూడా అంటున్నాం, ఇచ్చిన హామీల్ని ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయినాం, అవి డెఫినెట్గా చేస్తాం. ఇప్పటికే చాలా చేసినాము. కేసీఆర్ చేసిన అప్పులు చేసిన వడ్డీలు కడుతున్నాం. మళ్ళీ ఇచ్చిన పథకాలు మేము రుణమాఫీ చేయకపోతే ఇంకో ఏడాది దాటేసిన ఎవడేమనుకున్నారు, మాకు జస్ట్ మాట్లాడుతుర్రు అంతే. కానీ అయినా చేసినాం కదా. రైతుల మీద భారం పడొద్దు. వాళ్ళు రేపు వ్యవసాయం చేసుకోవాలంటే మెంటల్ టెన్షన్తో కొంతమంది ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబం ఆగమైంది ఉన్నది, బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడితే తట్టుకోలేని పరిస్థితులలో వ్యవసాయం చేయలేకపోతారు. రైతు వెన్నుముక దేశానికి రాష్ట్రానికి అని వాళ్ళని ఫస్ట్ ఈరోజు 500 వాళ్ళకు బోనస్ ఇస్తూ 6,000 రూపాయలు వాళ్ళకు రైతు బంధు వేస్తూ 22 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల్ని ఫస్ట్ ఆదుకొని. రైతులు అంటే గుర్తొచ్చింది కేసీఆర్ గారు కూడా, నేను కూడా రైతు బిడ్డనే, నేను వ్యవసాయం చేసిన కాబట్టి వాళ్ళ బాధలు తెలుసు నాకు. రైతు బంధు నేను తీసుకొస్తే దాన్ని కథం పట్టించిరా అన్నాడు. కథం పట్టించిన. అవునమ్మా, నువ్వు 5,000 వేస్తే మేము 6,000 వేస్తున్నాం కాబట్టి కథం పట్టించినాం. నువ్వు కోనలకు వేసినావు కాబట్టి మేము వేయలేదు కాబట్టి కథం పట్టించినాం. అంతే కదా. 1,000 కోట్ల రూపాయలు 1000 ఎకరాలు ఉన్నోనికి 2,000 ఎకరాలు ఉన్నోని కూడా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్ల మా సొమ్మంతా తీసుకొని పోయి యోన అకౌంట్లన్నీ వేసినావు. నేను ఎవరో ముంగల పెద్ద లీడర్ల ముంగల కూర్చున్నా. అప్పుడు ఒకసారి మీటింగ్లు ఇట్లనే టంగ్ 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 అని ఇట్లా వచ్చింది మెసేజ్. వస్తే ఎంత పడ్డది సార్ అని అడిగితే 3 లక్షలు, ఒకడనబట్టి 4 లక్షలు, ఒకడనబట్టి 5 లక్షలు, ఒకటి ఇంతగానం పైసలు మీరేం చేస్తారు సార్, ఆ పేదోనింటికి పోయింటేనన్నా బాగుండే కదా అని. వస్తున్నాయి కేసీఆర్ ఇస్తున్నాడు, మేము తీసుకుంటున్నాం, ఎందుకు కాదా అనాలి అని అన్నాడు. అంటే నువ్వు 500 ఎకరాలు ఉన్నోనికి 300 ఎకరాలు చెట్లకు గుట్టలకు హైవేలకు అంతెందుకు వాగులకు కూడా ఇచ్చిండంట. వాగులు ఎవరికన్నా రిజిస్ట్రేషన్ అవుతుందా? పాస్బుక్లు పట్టాలు వస్తాయి ఎవరికన్నా? అవుటికి కూడా దోపిడీ చేసిన. ఇవి అన్ని గాయనని అడిగే ప్రశ్నలు. నువ్వు ఆయన ఏం చేయాలంటే పిలిపియాలి మీ స్టూడియోకి, లేకపోతే పెద్ద మనిషి కాబట్టి నేను నేనేం చెప్తున్నా, నేను సెకండ్ వర్డ్ వినాలి. నువ్వు ఆయన స్టూడియోకి రాకపోవచ్చు, పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఫామ్ హౌస్ పెద్ద ఉన్నది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది. పర్మిషన్ తీసుకొని పోయి కొన్ని ప్రశ్నలు నేను అడిగిన నేను ఇప్పిస్తా. కేసీఆర్ ఎందుకు అవుతాడు? నేనేమంటున్నా, నువ్వు రాసుకో కొన్ని క్వశ్చన్స్ నేను ఇప్పుడు అడిగినా కదా. నువ్వు ఇంత దోపిడీ చేయడం వల్ల మా హక్కు పోయింది, 4,000 రూపాయలు పెన్షన్ ఆగిపోయింది, 1 తులం బంగారం ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం, నువ్వు చేసిన అప్పులకి వడ్డీ కడుతుంది 6,500 కోట్లు, లేకపోతే మొత్తం ఇస్తుండే. ఇవన్నీ నీ వల్లనే ఆటంకం పడ్డది కేసీఆర్. వీటికి ప్రశ్నలు చెప్పు. వాళ్ళకు తిట్టినావు కదా, ఇవి ఎందుకు చేసినావు అని అడిగి. మేము అది డెవలప్ చేసినాం, ఇది డెవలప్ చేసినాం అంటే వచ్చిన తెలంగాణ మీద వచ్చిన ఆదాయంతో ఎన్న ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు ఎవడన్నా కానీ? డెవలప్మెంట్ చేయడానికే కదా. మరి నువ్వు నేను అది చేసిన అంటే అదనంగా చేసింది ఏంది? 7.5 లక్షల రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుప్పగూల్చిండు. నేను ఎక్కడ పోతుంటే భూమి విలువ అంత పెరిగిందని అన్నాడు. అవును, మరి ఇప్పుడు నేనే మా పిల్లలో ఎవరో ఇల్లు కొనాలనుకుంటే ₹1 తగ్గుతలేదు ఏ ఫ్లాట్ కూడా. అది కుప్పగూలితే తగ్గాలి కదా. 10,000 గజమో 12,000 గజమో బంజారాహిల్స్లో ఉంటే ఇప్పుడు 18,000 చెప్తున్నారు. మరి ఎందుకు తగ్గుతలే? గజం కాదు, ఎస్ఎఫ్టీ 18,000 చెప్తున్నారు. మనకి గవర్నమెంట్ రాకముందు 11,000 12,000 ఉండే. అరే అడగొద్దు, ట్రై చేయొద్దా?
ఎందుకు కొనరాదు? మా పిల్లలు పెద్దగా ఎంత సంపాదిస్తారు. సంపాదించాక ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, ఎన్ని కోట్లు సంపాదించారు అధికారంకి వచ్చిన తర్వాత? ఆర్టీఐ యాక్ట్ ఉంటది కదా, ఏసీ కల్వ సుజాత. ఉదాహరణకు అడుగుతున్నా, నేను నిజాలు చెప్పాను కదా, నువ్వు చాలా మంది ఏమంటారు అంటే దాదాపు ఒక 200 కోట్లు సంపాదించారు సుజాత అని చెప్తున్నారు ఈ సంవత్సరంన్నర కాలం. కంగ్రాచులేషన్స్, అయ్యో లేదు నిజమా అంటున్నా, థ్యాంక్ యూ అంటున్నా కదా, నిజమేనా అంటున్నా, థ్యాంక్ యూ అంటున్నా కదా. మరి అది నిజమా అబద్ధమా అనేది నువ్వు తెలుసుకోవాలి. మీ కొడుకు పెళ్లి కూడా దాదాపు ఒక 10-15 లక్షల కోట్లతోటి గ్రాండ్ గా చెప్తారు వాళ్ళు, చెప్తున్నారు వాస్తవం. అంత దోపిడీ చేసిన పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పైసలు? మేము బేదలం అడక తింటుంటే రోడ్డు మీద, మా దగ్గర పైసలే లేకుండే. అందుకనే మీరు బాగా రిచ్చాక బాగా రిచ్చా రాజకీయాల్లో రిచ్ ఎందుకు? ఆర్థికంగా మా కుటుంబం రిచ్. ఓకే, మేము రాజకీయాలలో రిచ్ అంటే మరి ఎందుకు ఇంత రిచ్ అయి ఉండి కూడా మీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? రిచ్ కి టికెట్ కి ఏం సంబంధం? అంటే పైసల సంచులు ఉంటే టికెట్లు వస్తాయి అనేది బాగా కాంగ్రెస్ లో ఒక చర్చ లోపల ఒక్కొక్కరు 1000 కోట్లు ఉన్న వాళ్ళు అందరికి టికెట్ ఎందుకు రాలేదు? మీరు రిచ్ అయితే అని అడిగితే దానికి ఆన్సర్ ఉంటుంది. మీకు వాక్చాతుర్యం కూడా ఉందిలే, అది వేరే విషయం. అన్ని ఉన్నాయి, నేను ఎలిజిబుల్ అని నేనే చెప్తున్నాను. నీ ఛానల్లోనే 10 సార్లు చెప్పిన. మరి ఎందుకు రాలేదంటే ఈయని నాయకులను అడుగుపోయి నన్ను అడిగితే ఎట్లయితుంది? కనీసం భవిష్యత్తులో ఉన్న మీకు గుర్తు అంటే డబ్బులు ఉన్నోనికే టికెట్ ఇస్తుంది పార్టీ అంటే మందుల సామ్యాలు కానీ వెడమ బొజ్జు కానీ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోను. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా? రిజర్వేషన్ టికెట్లు కాబట్టి రిజర్వేషన్ కి టికెట్ కి రిజర్వేషన్ ఇంకొకళ్ళు ఉంటారా డబ్బులు ఉన్నోళ్ళు? నాకు చెప్పు నువ్వు. మందుల సామ్యాల ప్లేస్ లా అద్దంకి దయాకర్ కూడా ఉండే కదా. మీరు మైనంపల్లి నిన్నగాక మొన్న జాయిన్ అయిన రోహిత్ కూడా టికెట్ ఇచ్చారు కదా, అది కూడా మాట్లాడితే బాగుంటది. నువ్వు టికెట్ ఎందుకు రాలేదని అడుగుతావు, డబ్బులు ఉన్నాయని అడుగుతావు. రోహిత్ ని అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారు అనేది ఒక నువ్వు ఆ ప్రశ్న వేస్తే నేను ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నా. మందుల సామ్యాల కథ, వెడమబొజ్జు కథ, ఇంకా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, నాయకులుగా ఎదగాల్సిన దమ్మున్నోడు ఉంటాడు, అందరు ఉంటారు. అన్ని ఈక్వేషన్లు అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లు ఏమో నాకు తెలియదు కదా. అది ఏ ఈక్వేషన్లు ఇవ్వలేదో నువ్వు పోయి నేను అడిగితే కాదు కల్వ సుజాతకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని మీరు అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్తారేమో. నేను అడిగితే ఎందుకు చెప్తారు? నేను అడిగితే చెప్తారు నాకు ఎందుకు ఇవ్వలేదంటే. అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు మీ నియోజకవర్గాల్లో పోతున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు. ఎట్లా పార్టీ గురించి ఏమంటారు? అధికారం పార్టీ గురించి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటారు జనాలు? ఎందుకు ఏమనుకుంటారు? ఏమైందని మీ దగ్గరకు వచ్చి నిన్ననే మా తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న జనాలతో కూర్చొని మాట్లాడితే అప్పుడున్న రోహిత్ రెడ్డి ఏం చేయలేదు, మా ఎమ్మెల్యే రోడ్లు వేపిస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు అని చెప్పారట. నేను నా మాట కాదు, నేను పక్కకు నిలబడితే వాళ్ళు మీ ఎమ్మెల్యేకి సఖ్యత మంచిగా ఉంటుందా? ఇద్దరు కలిసే ఉంటారా? నేను రోహిత్ రెడ్డికి కూడా పనిచేసినప్పుడు, మనోహర్ రెడ్డికి కూడా పనిచేసిన, అందరికీ పనిచేస్తాను. నేను పార్టీ జెండా మోసేదాన్ని. నేను పార్టీ నాయకుడు ఎవరికి టికెట్ ఇస్తే ఆడ పనిచేస్తా. నాకు టికెట్ రాకపోయినా మీ స్థానిక ఎమ్మెల్యేతో మీరు మాట్లాడారు, ఇద్దరికి మాటలు లేవు అని అంటారు, వాస్తవమా? ఎవరు కొత్తగా ఎవరు చెప్తారమ్మా? నీకు అన్ని కొత్త ముచ్చట్లు చెప్తారేమో, నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏమన్నా మనోహర్ రెడ్డి గారిని అడుగు, మరి సుజాతమ్మ మాట్లాడు. నిన్ననే ఫోన్ ఒక్కసారి ఎమ్మెల్యే గారికి ఏమైనా ఫోన్ చేయగలుగుతారా? అంటే క్లారిటీ కోసం, అంటే మాట్లాడుతున్నారు కలిసే ఉన్నారని చెప్పడానికి. వింటావా మరి? మరి ప్రోగ్రాంలో మరి అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మరి ఆయన ఏమన్నా లేపితేనేమో మాట్లాడుతున్నట్టు, ఇక లేపట్లేడు అని అంటే ఏమన్నా అంటే ఇక ఒక ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు ఉంటే ఎత్తకపోతే అంటే ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, సఖ్యత ఉంది కదా. నీకు ఏదో అడిగినా నువ్వు క్లారిటీ తీసుకో. మీ నియోజకవర్గ ప్రజలే అడిగారు అందుకే. నువ్వు లైవ్ లోనే ఎందుకు కానీ క్యాజువల్ గా మాట్లాడండి. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా, బాగుండ్రా అన్నా? అన్న ఎక్కడ ఉందన్న ప్రోగ్రామ్ ఈరోజు? అన్న నేను లైవ్లో ఉన్నా, మీకు మీ ఎమ్మెల్యేకి పడదంట, మాటలు మాట్లాడతలేరంట అని చెప్తున్నారు, అందుకే స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నారు. మాట చెప్పండి అన్న. ఇగో సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్ మీ నియోజకవర్గాల్లో లేలే ఎమ్మెల్యే గారికి కల్వ సుజాత సఖ్యత లేదు, మాట్లాడుకోరని చెప్తారు సార్, అందుకే నిజాలు ఏందని లైవ్ లో మాట్లాడిస్తున్నాం. రైట్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్కరింగికే ఫోన్ ఎత్తినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఎవరికి ఎంత సఖ్యత ఉందో. థ్యాంక్ యూ అన్న 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 అదే అన్న. ఓకే అన్న, రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే అన్న, అయిపోయింది. ఇది గాలి బాయే. ముందేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరాక ఇంటర్వ్యూ ఇప్పుడు నువ్వు అంటే నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతాను, నాకేమైనా పేపర్ లీకేజ్ చేసినావా? ఓకే, పేపర్ లీక్ ఏమైనా చేసినావా? బాగుంది మీ క్యాడర్ గిట్లా ఎమ్మెల్యే గిట్లా అందరు మంచిగా ఉంటారు. నాతో కల్వ సుజాతతోని మంచిగా ఉండని లీడర్లు ఎవరు లేరు. ఏ ఒక్కళ్ళనన్నా చూపిన కాంగ్రెస్లో ఇక వేరే ఎవరన్నా పర్సనల్గా శత్రువులు ఎవరన్నా ఉంటే దాన్ని నేను ఏం చేయలేను, కానీ
నాకు పార్టీ లోపల ఈ లీడర్ సుజాతతో మంచిగా ఉండరు, ఈమె అంటే పడని లీడర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారు, సోదరి సమానం చూసుకుంటామని చెప్పిండా లేదా? నేనే తినలే, నీకు అంత దూరం ఉన్నావు, నీకు నాకు కొంచెం అర్థమైంది ఆ మాట. ఇంత క్లారిటీ కావాలన్నా నీకు? నీకు అన్న ఫోన్ చేసాడు మళ్ళీ ఒకసారి, ఎందుకు అన్న? సిగ్నేచర్ స్టూడియో అన్న. ఓకే, నోటెడ్ చేసుకున్నారు, అయితే నోటెడ్ చేసుకున్నట్టున్నారు ఎమ్మెల్యే గారు. ఏంది ఏ ఛానల్ అనేది నోట్ చేసుకున్నట్టున్నారు అంటున్నారు. ఎవరు చెప్పారు మీకు అనేది వాళ్ళకు కూడా మైండ్లో రావాలి కదా, ఎందుకు ఇట్లా బదలాం చేస్తున్నారు అనేది. సో ఏం చెప్తారక్క, సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ పాలనలో చివరిగా అధికార పార్టీ ఇప్పుడు కూడా అగ్రెసివ్ గానే కాంగ్రెస్ కి అగ్రెసివ్ కాదు, యాంటీగా మాట్లాడతావా? మాట్లాడితే అంతసేపు మాట్లాడండి, గంటన్నర నీ ఇంటర్వ్యూ. కాబట్టి లేలే, మన ఇద్దరు కాంబినేషన్ బాగుంటది, ప్రేక్షకులు కూడా చూస్తారు కాబట్టి చూసుడేమన్నా, కానీ సబ్జెక్ట్ అర్థం కావాలి. నువ్వు నేను ఆన్సర్ చెప్పక ముందు నువ్వు ఇంకో క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసినా కూడా నేను కన్ఫ్యూజ్ గానని నీకు తెలుసు. కాలేదు కూడా. బీఆర్ఎస్ సభను ఉద్దేశిస్తూ సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ఏం చెప్పదలుచుకున్నారు అధికార పార్టీ నాయకులు? 10 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రజలు కోరుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ 3 గాలికి పోయినాయి. నియామకాలు లేవు, నిధులు లేవు. నిధులన్నీ ఉన్న నిధుల్ని కూడా ఖాళీ చేసిన కేసీఆర్ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సభ పెట్టి 11వ సంవత్సరం ఒక సభ పెట్టి కాంగ్రెస్ని తిట్టి కాంగ్రెస్ ఫెయిల్యూరు, కాంగ్రెస్ విలను అని చూపించే ప్రయత్నం చేసిండు. కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేరు. ఏదో మనం సభకు పిలిచిన జనాలు వచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళే అనుకోవడానికి లేదు. గతంలో నువ్వు సభకు పిలిస్తే కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి పాట పెట్టుకొని ఇన్నోళ్ళు ఉన్నారు. సో ఇది ఒక అభిమానమో, పైసలు ఇచ్చినాక కొంతమంది రావడమో, కొంతమంది కార్యకర్తలు రావడమో అన్నీ ఉంటాయి. చాలా ఏళ్ల తర్వాత కేసీఆర్ కనబడ్డాడు. అట్లీస్ట్ ఇప్పుడన్నా మా కార్యకర్తల్ని చూస్తాడేమో, ఫామ్ హౌస్ల నుంచి బయటికి రాని కేసీఆర్ అట్లీస్ట్ ఇప్పుడన్నా చూస్తామని నమ్ముకొని ఉన్నోళ్ళు ఉంటారు కదా జెన్యున్గా. అంటే పార్టీ కార్యకర్తల్ని నేను తిట్టను, ఎందుకంటే ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళ పార్టీ ధర్మాన్ని పాటించుకొని వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి అట్లీస్ట్ కేసీఆర్ ఏదన్నా సంకేతం ఇస్తాడేమో, ధైర్యంగా ఉండండి, అండగా ఉండండి, మేమున్నాము, అధైర్యపడొద్దు, ఏదన్నైనా మేము ఎదుర్కొని మీ కార్యకర్తల్ని కాపాడుకుంటాము. కార్యకర్తలకు 25 ఏళ్లలో మేము చేసింది ఎంతున్నదో తెలియదు, కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో అయితే మేము మీ వెనకాలనే ఉంటాము, మీరు మా వెంబడే ఉండండి అని ఏదైనా మంచి సంకేతం ఇస్తారేమో అనుకున్నాం. ఆ సంకేతాన్ని పక్కకు పెట్టిండు. 25 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిండ్రో అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఫ్యూచర్లో మేము కార్యకర్తలకు ఇది మా ఎజెండా అని చెప్తాడేమో అనుకున్నాం. అవి ఏవీ చెప్పలేదు. కేవలం కాంగ్రెస్ని తిట్టడం కోసం సభ పెట్టినట్లు కనబడింది. తిట్టినా పర్వాలేదు, మేము అధికారంలో ఉన్నాం, నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, కానీ అది రజతోత్సవ వేడుకలు. మీ పార్టీ గురించి, మీ పార్టీ ఎజెండా గురించే మాట్లాడాలి. కొంచెం మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, 85% మమ్మల్ని తిట్టడం కోసమే సరిపోయింది. ఏది ఏమైనా నువ్వు తిట్టిన దానికి జవాబు చెప్తాము, కానీ నీకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఉందో ఆ విధంగా గౌరవించడానికి మేము రెడీగా ఉన్నా కూడా నువ్వు అసెంబ్లీకి రాలేవు కదా. మళ్ళా పైగా పిల్లలు మాట్లాడిన దానికి అన్నాను, పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే అధికారం ఉన్నప్పుడు తల వంచాల్సిందే మీన్స్ ఆ హోదాకి గౌరవం ఇవ్వాల్సిందే. ఆ గౌరవం ఇవ్వకుండా అగౌరవంగా మాట్లాడినావు కాబట్టి చట్టపరంగా నువ్వు శిక్షార్హుడివే. రెండవ విషయానికి వస్తే, మేము చేసిన అభివృద్ధిని తట్టుకోలేక మా మీద వ్యతిరేకంగా మాట్లాడినావు. మేము ఈరోజు 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కడుతున్నాం. 22,000 కోట్ల రూపాయలు నువ్వు చేసిన అప్పుల్లో నుంచి అసల్లో కట్టినాం. 21,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్లకు పైగా ఈరోజు మేము రైతులకి రుణమాఫీ చేసినాం. మిగిలిన వాళ్ళకు కూడా ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ చేసి అవి కూడా త్వరలో తీర్చేస్తాం. 500కు నీ హయాంలో నీ కార్యకర్త కూడా 1,200లకు సిలిండర్ కొన్నాడు. ఈరోజు నీ కార్యకర్త కూడా 500కే సిలిండర్ని ఇస్తున్నాం మేము. ఈరోజు నీ మహిళలైనా సరే, తెలంగాణలో ఉన్న ఏ మహిళ అయినా సరే ఉచితంగా బస్సు. ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగస్తులకు నడి రోడ్డు మీద పిచికారి పెట్టించి బ్యారిగేడ్లు వేసి ముళ్ళ కంచెలేసి కొట్టించినో, రోడ్ల మీద బట్టలు చిరిగిపోయిన వాళ్ళి అంతా చేసి 30-40 మంది చచ్చిపోతే నువ్వు ప్రగతి భవన్కి కొంతమందిని పిలిచి బిర్యానీ పెట్టినావు. కానీ ఈరోజు ప్రతి ఒక్కడు బిర్యానీ తినేటట్టుగా ఆర్టీసీ ఉద్యోగస్తుడు తెలంగాణలో ఈరోజు మహిళలకి తలెత్తుకునే విధంగా వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆర్టీసీ ఉచిత బస్సుని ఇస్తూ వాళ్ళకి 1000 నుంచి 3000 వరకు బస్సు వాడడం వల్ల మహిళలకు ఆదాయాన్ని ఇస్తున్నాం. అఫ్కోర్స్ మేము 2,500 రూపాయలు ఇస్తాం త్వరలో. కానీ అదనంగా మేము ఇస్తున్నటువంటి ఆదాయం 1000 నుంచి 3000 వరకు బస్సులు, అంటే ఊర్లలో నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, లోకల్లో తిరిగే వాళ్ళు ఉంటారు, 3000 వరకు పైగా ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఒకటి సేఫ్ జర్నీ, రెండవది ఆదాయం. 500 గ్యాస్కి ఇస్తున్నాం, 200 యూనిట్లు. నేను ఒక్కొక్క ఇంట్లలో మొన్న సన్నబియ్యం భోజనం చేయడానికి పోయినప్పుడు ఒక్క ఇంట్లో పేదోళ్ళు ఇల్లే క్యాండిల్స్ చేసుకొని ఉంటారంట, వాళ్ళు బతుకుతారు.
వాళ్ళ ఇంట్లో అడిగిన నేను ఎంత వస్తుందంటే 900 నుంచి 1000 రూపాయలు మాకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు అది ఆదా అయిందండి. అదనంగా బస్సు, అదనంగా కరెంటు బిల్లు, 500 గ్యాసు, ఉచిత బస్సు అది ఇంకోటి ఏమి ఇచ్చినాం, రైతులకి 500 రూపాయలు అంటే రూరల్లో ఉండే వాళ్ళకి మేము ఇచ్చినటువంటి బోనస్లు. అంతేకాకుండా మహిళా సాధికారత పెంచడం కోసం మహిళలకు ఎంతోమందికి ఉపాధిని కలిగిస్తూ వడ్డీ లేని రుణాలను ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ వాళ్ళ వడ్డీలు తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు 3,500 కోట్ల రూపాయలు, 18,000 కోట్లు ఎంతో నాకు సరిగ్గా గుర్తులేదు ఆ ఫిగరు, అది కూడా వాళ్ళకి ముంచేసిండు. ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టిండు. ఈరోజు మేము 300కు పైగా కొత్త బస్సులను ఏర్పాటు చేసి మళ్ళీ ఆదాయాన్ని ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి 1,000 కోట్ల రూపాయలని ఇప్పటికే 1,500,000 మంది కన్నా ఎక్కువగా ప్రయాణం చేసారు బస్సులో. 150 కోట్లు సంథింగ్ 150 కోట్ల మంది బస్సులో ప్రయాణం చేస్తే ఆ ఆదాయం అంతా ఆర్టీసీకి కట్టినాం మేము. ఈ విధంగా ఆర్టీసీ బతుకుతుంది. ఈ విధంగా ఉద్యోగస్తులకు 60,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కుటుంబం 60,000 ఇంటూ కనీసం 3 వేసిన 6×18 1,80,000 మందికి ఈరోజు డైరెక్ట్గా ఇన్కమ్ ఇచ్చినాం మేము. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని పెట్టినాము. ఈరోజు విదేశీల నుంచి చేయాల్సినవి 2,40,40,000 కోట్ల రూపాయల హామీల్ని తీసుకొని వచ్చినాము, విదేశీ పెట్టుబడుల్ని. అలాగే ఇంకా డెవలప్మెంట్లు మేము స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టబోతున్నాము. అంతేకాకుండా ఇంకేమి ఇచ్చినాం మేము, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే గుర్తొస్తూనే ఉన్నాయి. 60,000 ఉద్యోగాలంటే మామూలు విషయం కాదు. సన్నబియ్యం ఇవ్వడం అత్యధికమైనటువంటి దేశంలో ఏ రాష్ట్రం కూడా. బండి సంజయ్ మాట్లాడతాడు ఇది మేమిచ్చేది అని చెప్తాడు. బండి సంజయ్కి నా సూటి ప్రశ్న ఎన్నోసార్లు అడిగినా, ఈరోజు కూడా మీ మీడియా ఛానల్ ద్వారా అడగలేదు కాబట్టి బండి సంజయ్కి మేము మా రాష్ట్రంలో మేము 6 కేజీల్లో నువ్వు ఇచ్చేది ఎంతున్నా అది పక్కన పెడితే మేము ఇస్తున్నాం. మరి నువ్వు అన్ని రాష్ట్రాలకు ఇదే విధంగా ఇస్తున్నావు కదా సబ్సిడీ, ఆ రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం ఇస్తే దేశ ప్రజలందరూ సన్నాలు తింటున్నారని మేము కూడా సంతోషపడతాం. మా దగ్గర నుంచి రూపాయి తీసుకొని పోయి 42 పైసలు వాపస్ ఇస్తున్నావు. అదే ఉత్తరప్రదేశ్కి 1 రూపాయి తీసుకొని పోయి 300 రూపాయలు ఇస్తున్నావు నువ్వు. మరి మాకు వాళ్ళకి ఏం తేడా? మేము సౌతి పిల్లలము, వాళ్ళేమో సొంత తల్లి పిల్లల. సౌత్ రాష్ట్రాల మీద మీరు సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంటే మా మనసు కూడా, మా ప్రాణం కూడా తరుక్కుపోతుంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ పేరు మీద ఇంకా ఇతరత్ర వస్తువుల మీద సెస్సులు అదనంగా ట్యాక్సులు విధించినా భరించి కడుతున్నాం మేము. ఇవన్నీ మేము కేంద్రానికి ఇస్తున్నాం. అయినా కానీ నీకు సంతృప్తి లేదు. అది బండి సంజయ్ మాట పక్కన పెడితే ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ని కేటాయించినాం మేము. అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం. దమ్ము ఉంటే ఒక బీసీ బిడ్డగా బండి సంజయ్ నేను అడుగుతున్నాను, పార్లమెంట్లో మీరందరూ 8 మంది ఎంపీలు ఉన్నారు, కొట్లాడి ఆ బిల్లు పాస్ చేపియండి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసినాం మేము. నీకు నిజంగానే అప్రిషియేట్ చేయండి. మీరు అందరు అసెంబ్లీలో అయితే మీరే ఎవరు చేయండి, చరిత్రలో లిఖించబడింది ఇది అని మీరే ఒప్పుకున్నారు. దాన్ని బయట వచ్చి వక్రీకరించొద్దు అని దయచేసి మేము చేసినటువంటిది సమానం. కిత్నే భాగీదారి ఉత్నే హిస్సేదారి, మా రాహుల్ గాంధీ గారి మాట. సో మేము ఈరోజు వాళ్ళకి వాళ్ళ ఎంత పాపులేషన్ ఉందో అంత వాళ్ళకి అందాల్సినటువంటి వసతులు అందాలే. విద్యలోనైనా, వైద్యంలోనైనా, ఉద్యోగంలోనైనా, రాజకీయంలోనైనా సమాన హక్కు అందరికి కలిగించాలి అని మా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మంచి ఆలోచన చేస్తుంటే మా మీద పొద్దున్న లేసే నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి అనుడు. మేము చేసినాం. మరి మీ 10 ఏళ్లలో బీసీ కనీసం ఒక నాయకుడిని మీరు పార్టీ అధ్యక్షుడిని చేయకపోయినా ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ. మా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు. మరి మేమెన్ని చేస్తున్నాం? మీరు ఏం చేయండి మా మీద ఏడుస్తే మేము ఎట్లా ఊరుకుంటాం? మీరు ఏమేం చేయలేదో మేము అంతకన్నా ఎక్కువగా చేస్తున్నాం కదా 16 నెలల్లో. మీకు 10 సంవత్సరాలు అంటే 3,360 రోజులు, 60 రోజులు. మరి అన్ని రోజులలో చేయండి. మేము ఎన్ని రోజులలో చేసినాం చెప్పేది? ఇన్ని చేసినాం. విదేశీ పెట్టుబడులు మీరు ఇన్ని దగ్గర అన్నిటికన్నా ఒకటి మొన్న భారత్ సమ్మిట్ జరిగింది భారతదేశంలో. ఒక ప్రతిపక్ష హోదాలో మీకున్నటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కదా, ఎందుకు రాలేదు దానికి? 100+ దేశాల నుంచి పొలిటీషియన్స్ వచ్చిండ్రు, ఒక మంచి మెసేజ్ కోసం వచ్చిండ్రు, అందరం కలిసి పనిచేయాల్సినటువంటి పనులు. బీజేపీ వాళ్ళు రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు. అక్కడ పార్టీల్ని పక్కకు పెడితే రాజకీయ నాయకులుగా మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలి కదా, రాలేదు. రేపు పొద్దున్నంట మేము ఇక్కడ మిస్ వరల్డ్ ప్రోగ్రాం పెడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తారంట. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇవన్నీ నేను చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా. ఒక మాట నేను అడుగుతున్నా, మిస్ వరల్డ్ ఇక్కడ చేస్తే మీరు దాన్ని మీరు మహిళగా మీరు అంగీకరిస్తారా అని కొంతమంది అడిగినారు.
ఎందుకు అంగీకరించొద్దు? అందాల పోటీల్లో ఎందుకు అంగీకరించొద్దు? అంగీకరించొద్దు అంటే ఫస్ట్ మన భారతదేశంలో మిస్ ఇండియాని తీసేయండి. అది అందాల పోటీనే కదా, అది తీసేయండి. అక్కడ మనకు సంస్కారం అడ్డురాకొచ్చింది, ఇక్కడికి వచ్చే వరకు అడ్డు వస్తుందా? దానివల్ల ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి పోటీల వల్ల 100 దేశాలకు పైగా డెలిగేట్స్ వస్తారు, వందలాది మంది విదేశీ మీడియా వస్తుంది. ఇదంతా మన హైదరాబాద్ని ప్రపంచ దేశాలు చూస్తాయి. ఇక్కడ పెట్టుబడులు సెకండరీ పెట్టిన హోటళ్ళు నిండుతాయి. ఫుడ్ అంటే భోజనాల హోటల్స్, అకామిడేషన్ హోటల్స్, అండ్ వాళ్ళు షాపింగ్ చేస్తే ఇక్కడ మొత్తం తెలంగాణలో ఉన్న రాష్ట్రాల జిల్లాలన్నీ తిరగబోతున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 25 రోజులు ఉండబోతున్నారు. ఒక టూరిజంని మనం డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు 72 సార్లు ప్రపంచంలో అందాల పోటీలు జరిగితే ఒక్కసారి భారతదేశంలో కండక్ట్ చేసినాం, అది కూడా బొంబాయిలో. మరి రెండోసారి మనకు అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకొద్దాం మనం. ఏదైనా పబ్లిక్ డెవలప్మెంట్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ కదా. మరి టూరిజము, డెవలప్మెంటు, ఎకానమీ, మన రెవెన్యూ అన్నీ ఆలోచిస్తాం కదా మనం. అది ఆలోచించి మేము చేస్తుంటే దాన్ని వక్రీకరించి వ్యంగ్యంగా మాట్లాడి బీజేపీ దీని వెనకాల ఉన్నటువంటి మంచిని కూడా గుర్తు చేసుకోవాలి కదా మనం. మీరు అట్లాంటి మాట్లాడినంత మాత్రం ఆగుతుందా మేము చేసేవి? ఏది ఆగదు. ఇప్పుడు మనము పోచంపల్లిని ఎక్స్పోజ్ చేయబోతున్నాం అక్కడ. సరే, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉంటామని బరాబర్ 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నారు. రాసి పెట్టుకో. 10 ఏళ్ళు ఎవరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు? మీరు ఆన్ రికార్డ్ రాసి పెట్టుకో. ఇంతకుముందు మీ ఛానల్ ఇక్కడ కూర్చొని మాట్లాడితే అక్క రానే రాదు పార్టీ నువ్వు ఎట్లా ఇస్తున్నావు అంటే రాసి పెట్టుకో అన్న నేను. ఇప్పుడు కూడా రాసి పెట్టు. వచ్చే టర్మ్ లో మీరు కార్పొరేషన్ చైర్మన్ ఉంటారా, ఆయన ఎమ్మెల్యే కొంచెం పరిపాలన అందిస్తారు? అది ఇక్కడ రాసి పెట్టిన డెస్టినీ. నేను కావాలని అనుకుంటా, ఈసారే కావాలనుకున్నా. నెక్స్ట్ టైం మాకు రిజర్వేషన్ వస్తే డెఫినెట్గా అందులో తప్పకుండా నా వాటా ఉంటుంది కదా. వచ్చేసారి కూడా మిస్ అయితే మీ పరిస్థితి ఏంటి? ఇట్లా ఏముండదు. అందరూ అన్నీ అనుకుంటే లేదు. ఉంటే 119 సీట్లు, మహా అయితే పెరిగితే 150 చేంజ్ అవుతాయేమో. అందులో 150 మందిలో తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. ఆ 4 కోట్ల మంది ఎమ్మెల్యేలు అయిపోవాలంటే అయిపోరు కదా. ఆ 150 మంది అసెంబ్లీలో కూర్చుంటారు. నా అదృష్టం ఉంటే కూర్చుంటేనేమో, లేకపోతే ఇంకా మంచి పదవిలో పంపిస్తారేమో. అదొకటి అనుకుంటున్నా. ఒకవేళ నేషనల్ గవర్నమెంట్ వస్తే నేషనల్ మాకు ఇంకా నేషనల్ పార్టీలో ఏమన్నా అధికారం మాకేమన్నా ఆవశ్యకత దొరుకుతుందేమో. అట్లా ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు నాకన్నా సీనియర్లు ఉన్నారు. ఒక్క నిమిషం, నాకున్నది డ్రీమ్ బోల్డ్ అన్నీ ఉంటాయి, కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. నాకన్నా సీనియర్లు ఉన్నారు, నాకన్నా ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడిన. ఈరోజు నాకు ఒక పొజిషన్ అయితే, ఒక ప్రోటోకాల్ పొజిషన్ అయితే నాకు వచ్చింది కదా. ఒక మెట్టు ఎక్కినా రెండో మెట్టు ఆటోమేటిక్గా నా పనితనాన్ని చూసి తప్పకుండా ఇస్తారు. దానికి అన్నిటికీ డబ్బుతోని ముడిపెట్టొద్దు, అన్నిటితోని ముడిపడొద్దు. నాకు ఇచ్చే రైట్ కూడా వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా, ఉమెన్ పరంగా, డెడికేటెడ్ పార్టీ పరంగా నేను ఒక్క పార్టీనే నమ్ముకొని ఉన్నా కాబట్టి డెఫినెట్గా నాకు న్యాయం చేస్తాను. భవిష్యత్తులో మిమ్మల్ని పార్టీ గుర్తించాలని కూడా వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. వ్యక్తిగతంగా అయితే నేను కోరుకుంటున్నా. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను. చలో, థ్యాంక్ యూ అక్క. పిలవంగానే అనేకమైన అంశాల మీద దీర్ఘంగా 1.5 గంట చంపేస్తేవి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.